Wonderful evening and a lovely meeting today. Hello, madam. Hello, madam. Good evening, madam. How are you all? Fine, madam. Good evening, madam. Good evening, Just wonderful fine. women. Just fine. Fine, madam. Super Super fine. fine. Super fine. Very Yes. good. Yes, yes. పాటలు ఏమైనా వినిపించాయి ఇప్పుడు మీకు? వినిపించే మేడం. ఏమేమి బాగున్నాయి, వినిపించాయి? నేను విన్నది మేడం. నిజమే. పాట ఒకటి. సితార బొమ్మ ఒకటి ఇమని జతలో ఉన్నదొకటి. కొత్త బంగారు లోకం. Very good. ఏమనిపించింది అవన్నీ వింటే? మేము కొత్త బంగారు లోకంలో ఉన్నామనిపించింది మేడం. వెరీ గుడ్. ఏం గుర్తొచ్చాయా? పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. ఎవరితో? ఫ్రెండ్స్ తో. ఫ్రెండ్స్ తో వస్తున్నాయా? ఓకే ఓకే. యా. Today's session is something different. Okay. ఎందుకంటే just I messaged you in the group. Just I'm going to share my married life sweet memories with you today. Okay. ప్రతి ఒక్కరు జీవితంలో చాలా ఆశలు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా మ్యారేజ్ విషయంలో. ఐ రైట్? మీలో ఎవరెవరు మ్యారేజ్ ముందు నా భర్త ఇలా ఉండాలి, లేకపోతే నా మ్యారీడ్ లైఫ్ ఇలా ఉండాలి అని సంథింగ్ విజువలైజేషన్స్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి? జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్. యా. నా భర్త ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చూసుకోవాలి, నన్ను అలా ప్రేమించాలి. ఓకే. యా. వెరీ గుడ్. సో మాకైతే తెలియక ముందు అయిపోయింది మేడం మ్యారేజ్. అయిపోయింది. అవన్నీ ఆలోచించవలసిన అవసరమే లేదు కదా. అదే మేడం. Yeah, first of all, I would like to request all of you to on your videos. Why? Because today we are going to have an energetic and lovable session. So I would like to see the smiles on your faces. Okay. If you just off your videos and stay in dark, I won't feel that much. Interesting to interact with you. Okay. So if you are in an urgency that you cannot open video, then it's no problem, but try to on your videos maximum. Okay. ఎక్కడ నుండి స్టార్ట్ చేద్దాం? ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టుడే. స్వీట్ పెళ్లి మెమరీ. కాకముందు ఏమ్మా? స్వీట్ పెళ్లి మెమరీ. కాకముందు నుంచి మేడం. పెళ్లి కాకముందు నుంచి. వెరీ గుడ్. టీనేజ్ నుంచి స్టార్ట్ చేద్దాం మేడం. నుంచా? ఓకే, స్టార్ట్ చేద్దాం. టీనేజ్ నుంచి, పెళ్లి కాకముందు నుంచి. గుడ్. బట్ నేను క్వశ్చన్స్ అడుగుతాను తర్వాత. గెట్ రెడీ. ఏదైతే మీకు చెప్తానో మీకు మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతాను నేను, మీరు ఆన్సర్ చేయాలి దానికి. సో బి అటెంటివ్. మాకు సంబంధించిన మేడం, మాకు సంబంధించిన అడుగుతారా క్వశ్చన్స్? సంబంధించినవి అడుగుతాను, నేను మీతో ఏ షేర్ చేసాను అవి కూడా అడుగుతాను దానిలో కూడా. అలాగే మేడం. అంటే మైండ్ లో ఫీడ్ చేసుకోవాలి కదా అందుకు. ఓకే మేడం. యా. సో లెట్ మీ go to my teenage first. Okay. Yeah, in my teenage I was very anxious. Okay. ఫ్యూచర్ లైఫ్ కోసం చాలా డ్రీమ్స్, ఇలా ఉండాలి అలా ఉండాలి అని అనుకునేదాన్ని. ఓకే. ముందు నుండి కూడాను సంథింగ్ డిఫరెంట్ గా ఉండాలని అనిపించేది. అంటే అందరు ఎలా ఉంటారు కామన్ గా అలాగే వెళ్ళిపోవడం కాకుండా సంథింగ్ డిఫరెంట్ అంటే పూర్తిగా అందరికన్నా వేరేగాని కాదు, బట్ వీ షుడ్ హ్యావ్ అవర్ యూనిక్ ఐడెంటిటీ అన్నట్టు అనిపించేది. అయితే అవి వేరే ఇంకా ఏవేవోతోనో కాదు, బట్ విత్ అవర్ వాల్యూస్, క్యారెక్టర్ అండ్ గుణం. ఓకే. నార్మల్ గా ఏవో బట్టలు మంచి మంచి వేసుకుంటానో, నగలు మంచి మంచి వేసుకుంటానో మనం గొప్పగా అనిపించడం అలాగా కాకుండా మన
మాట తీరు, మన నడవడిక, మన డ్రెస్సింగ్ సెన్స్, ఓకే, మన కట్టు బొట్టు, ఇవన్నీ కూడాను మనల్ని చూస్తే ఒక ట్రెడిషనల్ ఫీలింగ్, చూసిన వాళ్ళకి ఒక రకమైన రెస్పెక్ట్ఫుల్ థాట్ వచ్చేటట్టు ఉండాలి అని ముందు నుండి ఉండేది. ఓకే. సో అలానే ఉండడం అవుతుండేది. తర్వాత లైఫ్ పార్ట్నర్ కోసం చాలా కలలు కంటూ ఉండేదాన్ని. ఓకే. అయితే కలలు కనడం స్టార్ట్ చేయక ముందు నాకు ఒక క్వశ్చన్ కూడా ఉండేది. ఏంటంటే అసలు పెళ్లి చేసుకోవడం అవసరమా అని. ఎందుకంటే చెప్పా కదా, ప్రతి విషయంలో కూడా కొంచెం డిఫరెంట్‌గా ఆలోచించడం అలవాటు నాకు ముందు నుండని. కాబట్టి ఏంటంటే నేను నా చుట్టుపక్కల చూస్తున్న ఫ్యామిలీస్ అవి ఉంటాయి కదా, మ్యారీడ్ కపుల్, అండ్ చాలా మంది పెళ్ళిళ్ళు అయిన తర్వాత మా కళ్ళన్నీ ఇవైపోయాయి, అవైపోయాయి అంటుంటారు కదా మామూలుగా. అంతవరకు ఒకలా బ్రతికాము, ఆ తర్వాత అంతా నాశనం అయిపోయింది. సో ఇవన్నీ చూడడం, వినడం చేస్తుంటాంగా. తర్వాత నా మెంటాలిటీ కొంచెం డిఫరెంట్‌గా ఉందని నాకు అర్థమైంది కాబట్టి, నేను అసలు పెళ్లి చేసుకోవడం అవసరమా అని అనిపిస్తుండేది నాకు. సో అంతకు ముందయితే పెద్దగా ఆలోచించలేదు గానీ, ఎప్పుడైతే సంబంధాలవి చూస్తుండేవారో ఇంట్లో, ఇంకా ఈ క్వెషన్ అరైజ్ అయ్యి మా నాన్నగారిని అడిగాను ఒకరోజు. నాన్న పెళ్లి చేసుకోవడం అవసరమా అసలు? పెళ్లి చేసుకోకుండా మామూలుగా ఏదేదో చేస్తున్నామో అది పర్ఫెక్ట్‌గా చేసుకుంటే ఎళ్తా అవ్వదా? అనేసి. అయితే మా నాన్నగారు ఆ రోజు అన్నారు. ఏంటంటే, పూర్తిగా పెళ్లి చేసుకోకుండా సేవ కోసం అంకితం చేస్తే లైఫ్ అది డిఫరెంట్‌గా ఉంటది. అంటే అబ్దుల్ కలాంలా, మదర్ తెరేసాలా అలా. కానీ పెళ్లి చేసుకొని కుటుంబ జీవితం గడుపుతూ ఏదైనా సమాజానికి చేయగలిగితే అది ఇంకా పర్ఫెక్ట్‌గా చేయడం అవుతదన్నారు ఆ రోజు. ఓకే. ఎందుకంటే అన్ని విషయాల్లో కూడాను ప్రాక్టికల్ నాలెడ్జ్ నీకుంటది గాబట్టి, దేన్నైనా కూడా నువ్వు సమర్థవంతంగా చేయగలవు అని ఆ రోజు చెప్పారు. సో అది వినిన తర్వాత ఓకే అయితే. ఆహ్, అంటే ముందు నుండి కూడా ఏంటంటే నాన్నగారు ఏదైనా చెప్తే అది 100% ఓకే. ఇంక మరి దానిలో క్వెషన్స్, డౌట్స్ ఏమి ఉండవు. ఓకే. సో నాన్న చెప్పారు కాబట్టి ఓకే చేసుకుందాం అనుకున్నా. కానీ చెప్పానేంటంటే, నాన్న నాకు ఏదో పెద్ద ఇంజినీర్, డాక్టర్ అంటే ఎక్కువ జీతం వచ్చేసి ఉన్ని హస్బెండ్ ఏమి అవసరం లేదు. నా మనసుని అర్థం చేసుకునే వ్యక్తి అయితే చాలా అననమాట. నార్మల్‌గా ఏ ఆడపిల్ల అలా మాట్లాడుతదో లేదో తెలీదు తండ్రితో. బట్ నేను మాట్లాడానలా. ఓకే. ఎందుకంటే బిజీగా ఎప్పుడు ఓన్లీ డబ్బు సంపాదన కోసమే భర్త బయట పరిగెడుతూ ఉంటే, భార్య ఇంట్లో జస్ట్ వంట చేసుకుంటూ ఆహ్, ఒక టైప్ ఆఫ్ లైఫ్ లీడ్ చేయవలసి ఉంటది కదా! అలా కాకుండా వారితో కొంత సమయం కేటాయించేటట్టు, ప్రేమగా ఉండేటట్టు ఇలా ఉండే లైఫ్ పార్ట్నర్ కావాలనుకునేదాన్ని. ఓకే. సో, ఆ విషయం మా నాన్నగారికి తెలియజేయడం అయింది. సో, అదెప్పుడు నా ఆలోచన ఎప్పుడైతే అర్థమైందో నాన్నగారికి, అప్పటి నుంచి చాలా సంబంధాలొచ్చాయి. ఓకే. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, డిఫరెంట్ డెజిగ్నేషన్స్‌తో. బట్ అవేవి కూడాను మా పాపకి సూట్ అవ్వని జెప్పి, మా నాన్నగారు ఒక్కొక్కటి, ఒక్కొక్కటి వద్దు, వద్దు అనేస్తుండారు. ఆఖరికి ఒక సంబంధం ఏంటంటే వాళ్ళు కోట్లాధిపతి. మీ పాప అసలేమీ చేయక్కర్లేదు. కాలు మీద కాలేసుకొని ఉంటే చాలు ఇంట్లో. పని వాళ్ళే అందరూ జేస్తారని కూడా చెప్పారన్నమాట. ఇంకెవరైనా అయితే ఓకే. మా పాప చాలా సుఖంగా ఉంటది గదా! ఇచ్చేద్దాం, పెళ్లి చేసేద్దాం అనుకుంటారు. బట్ మా నాన్నగారు అదంతా వినిన తర్వాత ఆ సంబంధం మా పాపకి సూట్ అవ్వదని చెప్పారన్నమాట. ఓకే. సో, అలా డిఫరెంట్ మ్యాచెస్‌ని అవాయిడ్ చేయడం అయింది. ఫైనల్‌గా ఎవరినైతే ప్రెజెంట్ మ్యారేజ్ చేసుకున్నానో, ఆ మ్యాచ్ రావడం అయింది. ఓకే. దట్ వాస్ ఆల్సో ఎ సర్ప్రైజ్. నేనప్పటికి విజయనగరంలో జాబ్ చేస్తుండేదాన్ని. ఓకే. ఈ మ్యాచ్‌కి సంబంధించి అయితే ఇప్పుడు మా హస్బెండ్ తాలూకా ఫోటో ఆహ్, మీడియేటర్ ద్వారా మా ఇంటికి రావడం అయింది. మా అమ్మ, నాన్న అవి చూసారు. ఆ తర్వాత నేను దసరా ఐ థింక్ దసరా టైంలో అనుకుంటా ఇంటికొచ్చినప్పుడు మమ్మల్ని చూపించారన్నమాట. నేను మమ్మల్ని చూసాను. తర్వాత వెళ్ళిపోయాం మళ్ళీ జాబ్‌లో. ఓకే.
ఆ తర్వాత ఒకరోజు ఇంటి నుండి ఫోన్ వచ్చింది నాకు. ఫోన్ వచ్చి రేపు నిన్ను చూడడానికి వస్తారు, సంబంధం చూడడానికి, నువ్వు రాత్రి ట్రైన్ ఎక్కి ఇంటికి వచ్చి అన్నారు అన్నమాట. మా అమ్మ ఫోన్ చేశారు. 8 గంటలకు ట్రైన్ ఉండేది రాత్రి. నాకు మధ్యాహ్నం సాయంత్రం చేశారు అనమాట. సరే అని చెప్పి నేను విజయనగరంలో ట్రైన్ ఎక్కి రాయల్లో దిగా 11:30 సంథింగ్ అలా అయింది. ఓకే. అది 2009 అక్టోబర్ 30th. ఓకే. వచ్చాను ఇంటికి, ఫ్రెష్ అయ్యాను. ఇంకా అన్ని మాట్లాడుతుంటాం కదా, ఇవి అవి ఇవి ఇవన్నీ అమ్మతో నాన్నతో అన్నీ అయ్యి తెల్లవారైంది. 9, 9:30 అయి ఉంటది. వచ్చారు మా ఇంటికి చూడడానికి నన్ను. 31st అక్టోబర్. ఓకే. మా అత్తమ్మ, మాయ గారు, మా హస్బెండ్, మా తోటికోడలు. ఓకే. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఓకే. అండ్ అంతవరకు పెళ్లి చూపులు స్పెసిఫిక్ గా అది అయితే నేను ఫేస్ చేయలేదు. చాలా మంది మామూలుగా ఎవరెవరు అంటే మామూలు బయట చూసిన వాళ్ళు నాన్నగారిని అడగడం, నాన్నగారు మాట్లాడడమే తప్ప నేను పర్సనల్ గా ఫేస్ చేసింది అయితే లేదు. ఓకే. బట్ ఐ వాజ్ వెరీ ఫ్రీ. నాకు అలాగేం అంటే కొత్తగా లేకపోతే కొత్త వ్యక్తులు అలాగేం అనిపించలేదు. నేను ఫ్రీగానే ఉండేదాన్ని. సో ఆ రోజు మాట్లాడారు, అడిగారు మా ఆయన గారు నాకు, మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు, నెక్స్ట్ ఏమైనా స్టడీ ఇంకా చేద్దాం అనుకుంటున్నారా అని చెప్పి. అదే అప్పుడు నాది ఎంఏ ఇంగ్లీష్ అవుతున్నాను, ఫస్ట్ ఇయర్ అవుతుంది, సెకండ్ ఇయర్ ఫినిష్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పాను. ఆ తర్వాత ఆ రోజు ఒక అయిన చిన్న ఇన్సిడెంట్, ఐ మీన్ లవ్లీ మూమెంట్, అతను నా లైఫ్ పార్ట్నర్ అయితే బాగుంటుందని నాకు అనిపించేటట్టు చేస్తుంది. ఓకే. అదేంటి అంటే ఇలా నేను కూర్చున్నా, ఇక్కడ మా హస్బెండ్ కూర్చున్నారు. ఐ మీన్ అప్పటికి ఇంకా హస్బెండ్ అవ్వలేదు. ఓకే. ఆ పక్కన వాళ్ళ అమ్మ నాన్నగారు, వదిన గారు అందరు కూర్చున్నారు. ఇటు సైడ్ మా అమ్మ నాన్నగారు అందరు కూర్చున్నారు. ఆ వచ్చిన వాళ్ళకి ఇస్తారు కదా మా స్వీట్స్, స్నాక్స్ అన్ని. సో అలా ఇచ్చారు. ఆ తర్వాత మాట్లాడారు, అంటే పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటారు కదా, తినమని అంటే ఆయన ఏమన్నారంటే తనకు కూడా ఇవ్వండి అని అన్నారు అన్నమాట. నాకు అప్పుడు ప్లేట్ ఇవ్వలేదు వాళ్ళు. ఇక ఇంట్లో తనకు కూడా ఇవ్వండి అనేసి అంటే అప్పుడు మళ్ళీ ప్లేట్లు తీసుకొచ్చి ఇచ్చారు నాకు. ఆ మాట వల్ల నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే వైఫ్ కి ఇంపార్టెన్స్ ఇచ్చే మనస్తత్వం ఉంది అతనికి అని. అంటే నా దగ్గర ప్లేట్ ఉంది కదా, నాకు సర్వ్ చేశారు కదా, నేను తినేస్తే అయిపోయిందిలే అని కాకుండా తనకు కూడా ఇవ్వండి అని చెప్పారు. తర్వాత అతను తినడం కూడా ఫస్ట్ గులాబ్ జామున్ తీస్తున్నారు. నా ఫేవరెట్ స్వీట్ అది యాక్చువల్లీ. ఓకే. సో టేస్ట్లు కూడా కలుస్తున్నాయి అనిపించింది. తర్వాత వే ఆఫ్ టాకింగ్ అవన్నీ కూడా బాగా అనిపించింది. తర్వాత మా అత్తమ్మ గారు కూడా జాబ్ చేస్తుంటారు అప్పుడు. సో మామూలుగా జస్ట్ అలా మాట్లాడడం ఆ రోజు. వెళ్ళిపోయేటప్పుడు మా అత్తమ్మ అన్నారు నాకు, ఇఫ్ యు ఆర్ విల్లింగ్, విల్ యూ లీవ్ ద జాబ్ అని. అంటే నీకు సంబంధం ఇష్టమైతే అక్కడ జాబ్ వదిలేస్తావా అని అడిగారు. తర్వాత ఎప్పుడైనా ఇక్కడ లోకల్లో చూసుకోవచ్చు అని. ఎస్ అఫ్ కోర్స్ అన్నాను అంతే నేను ఆ రోజు. ఓకే. అయిపోయింది, వెళ్ళిపోయారు ఇంటికి. ఆఫ్టర్నూన్ ఫోన్ వచ్చింది మా నాన్నగారికి. ఆ ఏంటంటే మా అబ్బాయి అడుగుతున్నాడు అమ్మాయి తల్లికి అభిప్రాయం ఏంటని. ఓకే. అని అడిగారు అన్నమాట. అది చెప్పారు మా నాన్నగారు, ఇలా ఇలా ఫోన్ చేశారు, ఇలా అడుగుతున్నారు అని. సో అది కూడా నాకు నచ్చింది. అంటే నాకు అమ్మాయి నచ్చింది, నేను పెళ్లి చేసేసుకుంటానని కాకుండా అమ్మాయి అభిప్రాయం ఏంటి కనుక్కుందాం అనేసి అనుకున్నారు అని. సో అలా అదే ఫస్ట్ టైం చూడడం, ముందెప్పుడు తెలియదు ఒకరికొకరం. ఓకే. ఆ రోజు అలాగైంది. 31st అక్టోబర్ 2009. సో ఓకే అని మనం, అంటే ఐ మీన్ ఇంట్లో అందరం అనుకున్న తర్వాత ఓకే అని చెప్పారు మా నాన్నగారు. ఆ మరుసటి రోజు అంటే నవంబర్ 1st మా అమ్మ నాన్న ఇంకా ఆ అత్త పెద్దనాన్న వాళ్ళందరూ మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి వచ్చారనమాట. వచ్చి మాట్లాడి
అంతా ఫిక్స్ అయిపోయి పంతుల దగ్గరికి వెళ్ళి ముహూర్తం కూడా పెట్టేసి అంటే నేను వాళ్ళు ముందు రోజు వచ్చారు కదా, వాళ్ళు చూసేయడం అన్నీ అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయాను మళ్ళీ విజయనగరం. ఓకే. 1వ తారీఖు ఈవినింగ్ ఫోన్, 27 నీ పెళ్ళి అని. ఓకే. నవంబర్ 1న వాళ్ళు ఇక్కడికి వచ్చి చూడడం అయింది, అమ్మ వాళ్ళు వచ్చి. ఆ రోజే పంతులు గారితో మాట్లాడి 27న పెళ్లి, అంటే విత్ ఇన్ 26 days నా పెళ్లి ఫిక్స్ అయింది అలా. ఓకే. నవంబర్ 14 వరకు నేను విజయనగరంలోనే ఉన్నాను. 15కి రాయగడ వచ్చా. ఓకే. మొత్తానికి అది అలా డేట్ ఫిక్స్ అవడం అవన్నీ అయ్యాయి. అయితే ఆ డేట్ ఫిక్స్ అయినప్పటి నుండి పెళ్లి అయినంత వరకు ఏమైంది ఇప్పుడు చెప్తా, తెలుసుకుందాం అనుకుంటున్నారా? డేట్ ఫిక్స్ అయిపోయింది, 2-3 రోజులు అయిపోయింది. మా తమ్ముడు ఫోన్ చేసాడు నాకు. ఓకే. ఏమేమి మాట్లాడుతున్నావు బావతోనే అనుకుని. ఓకే. లేదురా అని అన్నాను అనమాట. అయితే నేను ఇచ్చాను నీ నెంబర్ అతనికి, నీకు ఫోన్ చేయలేదా అని అన్నారు అనమాట. లేదన్నాను నేను. అంటే ఇప్పుడు ఎలా ఉంటది, నిజంగా అతనికి ఇష్టమేనా లేదా? ఓకే. నాకు క్వశ్చన్ వస్తుంది కదా. ఇక్కడ తమ్ముడు ఫోన్ నెంబర్ ఇచ్చాడు, బట్ ఫోన్ చేయలేదు. ఎందుకు చేయలేదో మనకు తెలీదు. అది వాడు మాట్లాడాడు మళ్ళీ అతనితో. అతనేమో అన్నారంట, అక్కకి ముందు ఫోన్ చేయమన్నాను. ఓకే. వాడు నాకు మళ్ళీ ఫోన్ చేసి చెప్పాడు, నీకు ముందు ఫోన్ చేయమంటున్నారు అని. ఇదేంటిది అనుకున్నా. ఓకే. అప్పుడు ఆడు అన్నాడు మాట, ఇద్దరికిద్దరు ఒకలాంటి వాళ్ళు తయారయ్యారే మీరు అని, మా పెద్ద తమ్ముడు. మొత్తానికి ఆ రోజు నేను ఫోన్ చేశా, కార్తీక పౌర్ణమి రోజు ఫోన్ చేశాను నేను అతనికి. ఓకే. ఆ రోజు అక్కడ విజయనగరంలో ఒక ఆంటీ ఉన్నారు, ఆవిడ నాకు పిలిచారు అనమాట పూజ కోసం అనేసి. ఆ పూజకి వెళ్ళి వచ్చి ఇక్కడ అక్కడే భోజనం అది అయిపోయింది. ఫోన్ చేసే ముందు కొంచెం ఆ లబ్డబ్ లబ్డబ్ అవుతుంటది కదా, కొత్తగా మాట్లాడడం, దట్టు ఫోన్. అతను చేయలేదు, నన్ను చేయమన్నారు, ఏం మాట్లాడాలి ఏంటి అన్న ఒక ఇది ఉంటది కదా. ఫోన్ చేసి మామూలుగా హరి ఓం చెప్పాను. ఆ, అదే మా తమ్ముడు చెప్పాడు ఫోన్ చేయమన్నారంట కదా అన్నాను. ఓకే. అప్పటికి అతను భోజనం అది చేసేసి పడుకోవడానికి రెడీ అయిపోయినట్టున్నారు. అలా స్టార్ట్ అయింది మా కన్వర్సేషన్. ఓకే. తర్వాత తర్వాత నెమ్మది నెమ్మదిగా అన్ని మాట్లాడుతుండే వాళ్ళం. ఆ, వాళ్ళ ఫ్యామిలీ కోసం చెప్తుండేవారు. ఓకే. ఆ, ఇవన్నీ అవుతుండే. స్టార్టింగ్ విన్నారు కదా, పంచదార బొమ్మ బొమ్మ పాట. ఆ పాట నాకు ఒకసారి పాడమన్నారు అనమాట. ఓకే. అదేంటి ఆ పాట మీరు కదా పాడాలి, నేను నేను పాడడం ఏంటని అడిగాను నేను. ఓకే. అంటే నాకు పెద్దగా రాదు పాడడం, అందుకే నువ్వు పాడితే నేను వింటాను అన్నారు అనమాట. ఓకే. పాడా. సో ఇలా స్టార్ట్ అయింది మా జర్నీ. ఓకే. ఆ 27th నవంబర్ రానే వచ్చింది. ఆ ముందు ముహూర్తపు రాట మిగతావన్నీ ఉంటాయి కదా, పర్చేజింగ్స్ ఇవి అవి అన్నీ అయ్యాయి. పెళ్లి రోజు ఆ, నేను ఏ ఆశలు ఊహల్లో ఉండేదాన్నో అవన్నీ కూడా కళ్ళ ముందుకు వస్తున్న రోజు ఆ రోజు. జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం, జీవిత భాగస్వామితో జీవితాన్ని పంచుకోవడానికి ముందడుగు వేయడం కదా. అది కూడా నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ రిసెప్షన్, ఆ ప్రొసెసింగ్, ఆ పెళ్లి, ఈవెన్ ఆ పెళ్లి రోజు తాళి కట్టిన తర్వాత అతనికి ముందు నుండి ఇది ఏంటది మురారి సినిమాలో ఆ ఏం పేరు హీరో, మహేష్ బాబు. రైట్, యా. ఆ పెళ్లి కూతురికి తాళి కట్టిన తర్వాత ఇక్కడ చిక్తాడు కదా టింగమని. ఓకే. అలా తాళి కట్టిన తర్వాత నాకు మెడ మీద అయినా చిక్కారు అనమాట. ప్రేమలో వెనక్కి ఉండేది ఆ రోజు. ఓకే. ఇదేమో మా అక్కని చిక్తారు అనుకుని అతని కపాలని కొట్టింది ఆ రోజు. ఓకే. దాట్స్ ఎ లవ్లీ మూమెంట్. అండ్ తాళి కట్టేసిన తర్వాత కూర్చుంటున్నప్పుడు
నా లెఫ్ట్ తొడ మీద అతను లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెడుతూ కూర్చున్నారు అనమాట. ఐ కుడ్ ఫీల్ దట్, ఐ మీన్ ఫీలింగ్ టిల్ నౌ. అంటే తిను నాది అన్న ఆ ఫీలింగ్. ఓకే. అప్పటి నుండి ఇంటికి, అక్కడ నుండి మా అత్తవారింటికి రావడం, చుట్టాలు, యానాలు ఇవి అవన్నీ అయితే కదా. వస్తుండేటప్పుడు కూడా ఆడపిల్ల అంటే మామూలుగా ఏడ్చుకునే కదా వస్తారు ఎవరైనా, కన్నోరింటి నుండి అత్తవారింటికి. నాకు కూడా కంట్లో నీళ్ళు వస్తుండేవి. ఈయన అన్నారు అనమాట, ఎందుకు ఏడుస్తాం, ఈ ఊర్లోనే కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి చూడొచ్చు కదా అనేసి. అవును నిజమే కదా, ఎందుకు ఏడడం అని అనుకున్నాం మళ్ళీ. ఓకే. అలా ఇక్కడ రావడం అయింది. ఇక్కడ అంతా కొత్త నాకు, కంప్లీట్ గా వాతావరణం, మనుషులు అందరినీ. బట్ ఎక్కడైనా తొందరగా అడ్జస్ట్ అయ్యే ఇది నేచర్ నాకు ఉంది కాబట్టి పెద్దగా నాకేం అనిపించలేదు. ఓకే. సో కొత్త జీవితం అప్పటి వరకు ఒకలా ఉండేది. పిల్లలు, స్కూలు, ఎగ్జామ్స్, పాఠాలు చెప్పడం. ఒక్కసారి సడన్ చేంజ్. ఓకే. ఇంకా ఇదేంటంటే పెళ్ళైన 1 month లో తిరగడాలన్నీ ఉంటాయి కదా, తిరుపతి, హైదరాబాద్, షిరిడి, చుట్టాల ఇంటికి అవన్నీ అయిపోయాయి. ఆ తర్వాత చూడాలి, అసలు కథ మొదలవుద్ది అనమాట. ఈయనప్పటికీ ఇక్కడ లంజిగడ అని వేరే దీనిలో జాబ్ చేస్తుండారు. మా అత్తమ్మ గారు జాబ్ చేస్తుంటారు, మా మాయ గారు జాబ్ చేస్తుండారు. ఇదేంటంటే 1 month సెలవు పెట్టుకున్నారు అప్పుడు పెళ్లి కోసం. ఆ 1 month కాస్త అయిపోయింది. నాకేం చెప్పారంటే, నువ్వు ఇక్కడ ఉండు కొద్ది రోజులు, నేను వచ్చేస్తాను ఒక 3 months లో, ఇటువైపు ఏదైనా చూసుకొని అంటే. ఓకే, 3 months కదా అనుకున్నాను. వెళ్ళిపోయారు. ఎవ్రీ సాటర్డే వచ్చేవారు, మండే వెళ్ళిపోతుండేవారు అనమాట. నేనేం చేశాను ఈ లోపు, అంటే అప్పటి వరకు ఎప్పుడు బిజీ బిజీగా ఉండే నేను, ఒక్కసారి ఏది లేకుండా ఖాళీగా అయితే ఉండలేం కదా. సో అప్పుడు నేను ఒడియా ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యి రాయడం అవన్నీ అయ్యాయి. ఓకే. సో 3 months లో వస్తాను అన్న ఆయన కాస్త 3 years వరకే రాలేదు. ఓకే. సో 3 years వరకు ఏంటంటే సాటర్డే రావడం, మండే వెళ్ళిపోవడం. ఈలో బాబు పుట్టాడు, నాకు ప్రైమరీ జాబ్ వచ్చింది. ఓకే. అయితే ఇవన్నీ ఇలాగవుతున్నాయి కదా. పెళ్లికి ముందు నేను ఏవైతే అనుకున్నానో లైఫ్ పార్ట్నర్ కోసం, పెళ్ళైన కొత్తలో నాకు ఏమేమైతే అనిపించాయో అవి కాస్త కొంచెం 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 చేంజెస్ కనిపించడం అబ్జర్వ్ చేశాను నేను. ఏంటి, అతనికి చిరాకు, కోపం ఎక్కువ ఉండేది. ఆ ఉండే ఒక్క అంటే వీకెండ్ లో వచ్చేవారు కదా, ఉన్నిదే ఒక రోజు సండే. ఆ సండే కూడా బయటికి ఎక్కడికైనా వెళ్ళినా చిరాకు అయిపోవడం, కోపం అయిపోవడం చేస్తుండేవారు. మరి ఎందుకు ఇలా అవుతున్నారు నాకు అర్థమయ్యేది కాదు. ఓకే. బాధ అనిపిస్తుండేది, మరి ఎందుకు, ఏమైంది, ప్రాబ్లం ఏంటి అని చెప్పి. సో అలా చిన్న 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 చిన్నవన్నీ చాలా అయ్యాయి. ఓకే. అప్పుడు మిగతా ఆడవాళ్ళు అయితే అలా బాధపడుతుంటారు, ఏడుస్తుంటారు, నేను కూడా అలాగే ఏడ్చాను. ఓకే. అసలు ఏంటి, ఏమవుతుంది, నాకు అర్థం కాలేదు. ఓకే. సో అలా 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 ఒక్కొక్కటి లైఫ్ లో డిఫరెంట్ స్టేజెస్ చూడడం అయింది. ఓకే. పంచదార బొమ్మ బొమ్మ పాట కాస్త రకరకాల ఆ ఏమంటారు చిరాకులు, కోపాలు రీప్లేస్ చేసాయి అన్నమాట దాన్ని. ఓకే. అతని కోపం అయితే కోర్స్ మనకు కూడా కొంచెం కోపం వస్తుంది కదా. కానీ ఫస్ట్ స్టార్టింగ్ అంతా చాలా పేషెన్స్గా ఉండేదాన్ని. తర్వాత తర్వాత ఏంటంటే చెప్పడం స్టార్ట్ చేశాను. ఏంటంటే, మీరు అలా కోపం అయినప్పుడు ఒకసారి అద్దంలో చూసుకోండి ఎలా కనబడుతున్నారో అనేది అనమాట. ఓకే. ఉన్నిదే ఒక రోజు వారంలో, నేనేమో ఈ వారం మొత్తం వెయిట్ చేస్తుంటాను మీరు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు అనేసి. వచ్చి ఇక్కడేమో నాకు చిరాకు అయిపోయి, కోపం అయిపోయి ఇలా చేస్తుంటారు. ఒకసారి చూడండి అద్దంలో ఎలా కనిపిస్తుంటారు, మీరు వెళ్ళిపోతారు, కానీ మీది ఆ ఫేస్ నాకు గుర్తుంటది ఆ వారం మొత్తం అని ఇలా చెప్పడం స్టార్ట్ చేశాను అనమాట. 2 years తర్వాత, పెళ్ళైన 2 years తర్వాత. ఓకే. ఆ అతను యాక్చువల్లీ చాలా తక్కువ మాట్లాడతారు. నేను
కూడా ముందు తక్కువ మాట్లాడేదాన్ని. బట్ టీచింగ్ ఫీల్డ్‌కి వచ్చిన తర్వాత కొంచెం మనకి మాట్లాడడం అలవాటు కదా! పిల్లలతో అందరితోని. తర్వాత నాకు ముందు నుండి ఏవేవో కొన్ని ఉండేవి కదా! ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇలా ఉందాం, అలా ఉందాం అని. సో, ఎప్పుడో చెప్పేదన్నమాట. నేను ఇలాగ అనుకునేదాన్ని, అలాగ అనుకునేదాన్ని, ఇలా చేద్దాం అనుకునేదాన్ని. ఒకరోజు అన్నారు, "మరి పెళ్ళెందుకు చేసుకున్నావు నువ్వు? పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాల్సింది కదా!" అన్నారన్నమాట. ఓహో! ఇవన్నీ చెప్పకూడదన్నమాట అనిపించింది నాకు. అది కూడా అనుకున్నాను. హా! ఏంటి? అది కూడా అనుకున్నాను చెప్ప తర్వాత చెప్పండి. కానీ అప్పటికి అనిపించింది ఏంటంటే, ఓకే. ఇతను బోర్ ఫీల్ అవుతున్నట్టున్నారు. ఇవి ఇంకెప్పుడు మాట్లాడకూడదులే అని ఊరుకున్నామాట. తర్వాత ఏమైనా మాట్లాడండి, మాట్లాడండి. ఏం మాట్లాడతాం అనేవారు నన్ను. ఓకే. సైలెంట్‌గా ఉండడం అలా ఉండేది. ఓకే. అలా, అలా, అలా తర్వాత పిల్లలు, వాళ్ళు కొంచెం పెద్దవ్వడం. ఇంకా అన్నీ మిగతావన్నీ ఉంటాయి కాబట్టి అలాగవుతుండేవి. బట్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో పెళ్ళప్పుడు ఏ ఇదైతే ఉండేదో, అది పూర్తిగా అలా లేకుండా కొంచెం వేరియేషన్స్ కనిపిస్తూ ఉండేవి. బట్ ఐ డిడ్‌న్ట్ లైక్ ఇట్. నాకు నచ్చదలాగా. ఓకే. ఆహ్, ఎందుకంటే ప్రతి రిలేషన్‌కి కూడాను ఒక ఇంపార్టెన్స్ ఉంటది లైఫ్‌లో. తల్లిదండ్రి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు. ప్రతి రిలేషన్ ఫుల్‌ఫిల్డ్‌గా ఉన్నప్పుడే లైఫ్ ఆనందంగా ఉంటది. అయితే అన్నింటికన్నా అతి ముఖ్యమైనది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్. ఎందుకంటే పెళ్లయింది అంటే ఏంటి? అప్పటి వరకు తల్లిదండ్రుల నీడలో, అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో పెరిగిన ఒక అమ్మాయి ఆటన్నింటిని దూరం జేసుకొని, ఒక కొత్త వాతావరణం, కొత్త వ్యక్తులు, కొత్త అలవాట్లకి అడుగుపెడతది కదా! అక్కడ అవన్నీ అడ్జస్ట్ అవ్వడానికే కొంచెం టైం పడతది మామూలుగా. ఆ తరువాత రకరకాల ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి. వాటన్నింటిని ఫేస్ చేయడం, వాటి నుండి నేర్చుకోవడం, ఇంప్లిమెంట్ చేయడం. అయితే ఇంత నాలెడ్జ్ అప్పుడు ఉండదు కదా మనకి. సో, చాలా చాలా అనిపిస్తుండేవి, అవుతుండేవి. వాటన్నింటిని మళ్ళీ రికవర్ చేసుకుంటూ ఉండడం అవుతుండేది. అలా, అలా, అలా దగ్గర దగ్గర ఒక 12 సంవత్సరాలు. ఓకే. కొద్ది రోజులు బావుంటే, తర్వాత మళ్ళీ గిజుగిజులు. ఓకే. ఒకరోజు మాట్లాడితే మరుసటి రోజు చిరాకులు ఇలా ఉండేవన్నమాట. కొద్ది రోజుల వరకి. తర్వాత అనిపించింది ఇంకా ఎన్ని రోజులు ఇలా? ఎన్ని సంవత్సరాలు ఇలా? మార్చుకోవాలి. ఓకే. ముందు ఎలా ఉండేవాళ్ళమో అలాగే ఉండాలి. ఎందుకంటే జస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్‌గా ఉండడం ఒక ఎత్తైతే, తల్లి, తండ్రి అయిన తర్వాత మనం మాట్లాడుతున్న మాటలు, మనం చేస్తున్న పనులు, తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కన్వర్సేషన్ ఏదైతే ఉంటదో పిల్లల ముందు, అవన్నీ గూడా పిల్లలకి ప్రభావం పడతది పిల్లల మీదన. సో, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రిలేషన్ గాని కరెక్ట్‌గా లేకపోతే, తగువులు, శాపనార్థాలు, ఏడుపులు ఇవున్నాయంటే, పిల్లలు కూడా అవే నేర్చుకుంటారు. అంటే హస్బెండ్ అంటే ఇలా ఉండాలి కావాలా అని ఒక ఇదొస్తది మగపిల్లాడికి. ఆడపిల్లకేంటంటే పెళ్లి మీద అసలు చిరాకొచ్చేస్తదనమాట. మా అమ్మ పెళ్లి చేసుకొని ఎప్పుడు ఏడ్చుకోంది నాకెందుకురా బాబు పెళ్లి అనుకుంటది. ఓకే. కాబట్టి వాళ్ళు అలా కాకుండా మంచి పిల్లలుగా, పౌరులుగా తయారవ్వాలంటే మేమిద్దరం ఇప్పుడు ఎలాగైతే గిజగిజలాడుతున్నామో అది ఉండకుండా ఉండాలి అని అనుకున్నా. ఓకే. ఏం జేయాలి దానికోసం? అంటే ఆ ప్రాసెస్‌లో నేను రకరకాలన్నీ నేర్చుకోవడం జరిగింది. నాకు అందుబాటులోకి రావడం జరిగింది. డిఫరెంట్ విషయాలు. అప్పుడే అర్థమైందేంటంటే వైఫ్ అండ్ హస్బాండ్ రిలేషన్ వెనుక ఒక సైన్స్ అండ్ సైకాలజీ ఉంటది. ఓకే. అది మనకి తెలీదు. తెలియకపోవడం వల్లేంటి ఎవరికీ తెలీదు. మన అమ్మాళ్ళకి తెలీదు, మన అత్తాలకి తెలీదు, పిన్నాలకి తెలీదు, ఫ్రెండ్స్‌కి తెలీదు, ఎవరికీ తెలీదు. సో, అందరి లైఫ్స్ ఇలాగే ఉంటాయి కదా! పెళ్ళైన కొత్తలో సరదాగా ఉంటారు. ఆ తర్వాత కొట్టుకోవడాలు, తన్నుకోవడాలు, గీచుకోవడాలు అన్నీని అవుతాయి. అందరి లైఫ్‌లు ఇలాగే ఉంటాయి. అందరి మ్యారేజ్ లైఫ్‌లు ఇలాగే ఉంటాయి. కాబట్టి మాది అలాగే ఉందనుకుంటాం. కానీ ఎప్పుడైతే నాకవన్నీ తెలిసాయో అప్పుడు అర్థమైంది ఎక్కడ మిస్టేక్స్ అవుతున్నాయని.
అసలు ఎక్కడ మిస్టేక్ అవుతుంది, ఎందుకు ఈ డిఫరెన్షియేషన్ క్రియేట్ అవుతుంది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అని. సో తెలుసుకున్న తర్వాత ఒక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ తిరిగి మళ్ళీ పంచదార బొమ్మ స్టేజ్కి మళ్ళీ వచ్చాం అనమాట. ఓకే, ఏ వ్యక్తి అయితే చిరాకు కోపం అవుతుండేవారో అదే వ్యక్తి యు ఆర్ మై ఇన్స్పిరేషన్ అన్న స్టేజ్కి రావడం జరిగింది. ఓకే, ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఏదైనా ఒక రిలేషన్ ఎప్పుడైనా కొంచెం డిఫరెన్షియేషన్ వచ్చి మళ్ళీ రీకనెక్ట్ అయినప్పుడు ముందు కన్నా బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది, ఇంకా లవబుల్ గా ఉంటుంది. ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి, ఏ రిలేషన్ అయినా అంతవరకు ఉన్న దానికన్నా వన్స్ ఏదైనా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏవో వచ్చి మళ్ళీ అండర్స్టాండింగ్ తో దగ్గర అయినప్పుడు ఇంకా బాగుంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్. నేను మా ఆయన గారికి ఏం సెషన్స్ లో గట్రా కూర్చొని పెట్టలేదు, అతనికి ఏం చెప్పలేదు. నేనేం తెలుసుకోవాలో నేను తెలుసుకున్నాను, నేను ఎక్కడ ఏవి మార్చుకోవాలో నేను మార్చుకున్నాను. సో ఆటోమేటిక్ గా మార్పు అన్నది అతనిలో వచ్చింది. ఓకే, అండ్ దిస్ 27 వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ అవర్ 15th మ్యారేజ్ యానివర్సరీ. ఓకే, అంతకు ముందు ఏదైనా ఇలా చేద్దాం అలా చేద్దాం ఇక్కడికి వెళ్దాం లేకపోతే అది కొందాం అంటే అన్నిటికీ నో 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 అనేవారు. అతను ఫస్ట్ నో అనేవారు దేనికైనా కూడా. దానికి మళ్ళీ నేను ముందు బాధపడి తర్వాత ఏడ్చుకొని తర్వాత మళ్ళీ రీట్రై చేసి అంటే మరి ఇంపార్టెంట్ అయితే చెప్పి 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 చేస్తే అప్పటికి ఒక విధంగా ఓకే అనేవారు. ఓకే, బట్ ఈ మధ్య ఏంటంటే ఏదైనా చెప్పగానే వెంటనే ఓకే అనడం, ఓకే అనేసరికి "ఆ?" అనిపిస్తుంది అన్నమాట నాకు. ఇది అతనే. ఓకే, ఇంకొన్ని నేను అడగకుండానే అతను చేయడం చెప్పడం, ఆహా వాట్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ అనిపిస్తుంది అనమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను ముంబై వెళ్ళినప్పుడు అతనికి అసలు ఇష్టం లేదు ముందు. ఓకే, ఇక్కడ ఇంటి దగ్గర పిల్లలకి స్కూల్ ప్రాబ్లం అవుతుంది, ఇది అవుతుంది అది అవుతుంది, ఇవన్నీ ఎందుకు కావాలని నువ్వు ఒక్కదాన్ని వెళ్ళు నేను రాను, ఇవి అవి అనేవారు. ఎందుకంటే ఆ అట్మాస్ఫియర్ మనకు లేదు, తెలియదు కాబట్టి అలాగే అనిపిస్తుంది. దట్ ఈస్ నాట్ హీజ్ ప్రాబ్లం. ఓకే, సో నేనేం చేశానంటే ఒక నెల రోజులు ద స్ట్రేంజెస్ట్ సీక్రెట్ ఇన్ ద వరల్డ్ వీడియో ప్రతిరోజు తెల్లవారి వేయడం, ఇద్దరం కలిపి వింటుండడం, అది మైండ్ ట్రైనింగ్. ఓకే, అలాగలాగయి మొత్తానికి వెళ్ళాం ముంబై. ఆ ముంబై సెషన్ లో అతను అన్నారు అనమాట, అక్కడ ఒక యాక్టివిటీలు యు ఆర్ మై ఇన్స్పిరేషన్ అని. ఆహా, ఆ రోజు అనిపించింది నాకు గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే అనుకున్నా. ఓకే, అదే కానీ అతను వద్దన్నారు కదా అని చెప్పేసి వెళ్ళకుండా ఉండిపోయినా, నువ్వు వెళ్ళి ఒకదాన్ని నేను రానన్నారు కదా అని అతను వదిలేసి నేను వెళ్ళిపోయినా అది అవ్వదు కదా. అతను ఎప్పుడైతే నువ్వు ఒక్కదాన్ని వెళ్ళన్నారో నేను ఒకటే అన్నాను అతనికి. ఇప్పుడు ఏ విషయంలో అయితే నేను డెవలప్ అవ్వాలనుకుంటున్నానో నేను ఒక్కదాన్ని కాదు, ఇద్దరం కలిపి డెవలప్ అవ్వాలనుకుంటున్నాను లైఫ్ లో. కాబట్టి ఇద్దరం వెళ్ళాలని అన్నమాట. ఇదే లాస్ట్, ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదు అన్నారు. అలాగే అన్నా. ఓకే, అప్పుడు వెళ్ళాం, అక్కడ అవన్నీ చూడడం ఎక్స్పీరియన్స్ అయ్యి మొన్న బెంగళూరు వెళ్ళా కదా, ఆ రోజు కూడా నేను స్కూల్లో ఉన్నాను, నాకు అనిపించింది వెళ్ళాలని. సో ఇతనికి ఫోన్ చేసి ఏమండి మీకు ఒకటి చెప్తాను, మీరు నో అనకూడదు మాత్రం అన్నాను ఫస్ట్. ఏంటి అన్నారు, నో అనకూడదు మాత్రం మేడం కొంచెం చెప్పు అని అన్నారు. ఇలా ఇలాగా ఇది ఇది ఇలాగ అవుతుంది, ఇలా వెళ్దాం అనుకుంటున్నా, వెళ్తే బాగుంటది అని అన్నారు. సరే అయితే అన్నారు. నేను ఒక్కసారి స్టన్ అనమాట, ఎందుకంటే అప్పుడు అన్నారు కదా ఇదే లాస్ట్ టైం ఇంకెప్పుడు వెళ్ళకూడదని. ఓకే, ఆహా అనిపించింది. అయితే ఏ రోజు అయితే మేము బయలుదేరవలసి ఉండదో ఆ ముందు రోజు అతనికి ఫేవర్ వచ్చింది. సో ఐ వాజ్ రీథింకింగ్ అబౌట్ ఇట్. అతన్ని అడిగాను, ఫేవర్ ఉంది కదా ఏం చేద్దాం ఉండిపోదామా అనేసి అంటే, లేదులే పర్లేదు తగ్గిపోద్ది వెళ్దాం అని. ఆ రోజు అర్థమైంది ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు నా తాలూకా, ఐ మీన్
ఈ వేలో నేను వెళ్దాం అనుకుంటున్నా కాబట్టి సపోర్ట్ చేయడానికి అన్నది అర్థమైంది. అక్కడ సెషన్ నేను అటెండ్ అవుతుంటే అతనికి హై ఫీవర్ వచ్చింది. పాపం రూమ్ లోనే ఉండిపోయారు ఆ రోజు అంతాను. నేను మళ్ళీ రూమ్కి వచ్చినంత వరకు. సో ఇట్ హ్యాడ్ అండ్ ప్రూవెన్ ద లవ్ అండ్ అఫెక్షన్ ఆన్ మీ. ఓకే, సో రియల్ ఐ మెల్టెడ్ ఫర్ హిస్ లవ్ అండ్ కేర్. అదొక ఎత్తు అయితే, ఆ తర్వాత మొన్న ఒక సిద్ధార్థ రాజశేఖర్ తాలూకా అతను కోర్స్ అటెండ్ అవుతున్నారు, వాళ్ళ తాలూకా రిట్రీట్ ఉంది ఏప్రిల్లో. అది చూసి నేనేమన్నా దూరుకున్నాను. అతను నాకు అడిగారు వెళ్దాం ఏంటి చెన్నై అని. ఆహా, వాటే చేంజ్. ముంబై వెళ్ళినప్పుడు అసలు ఎప్పుడు వెళ్ళకూడదు, ఇదే లాస్ట్ అన్నోళ్ళు. బెంగళూరు వెళ్ళినప్పుడు పద వెళ్దాం అన్నోళ్ళు. చెన్నై నేనేం అనకుండానే వెళ్దామా అని అడిగారు అనమాట. బయటికేం అనలేదు, మనసులో అనుకున్నాను అనమాట, అబ్బో వాటే ట్రాన్స్ఫర్మేషన్ అని. ఓకే, సో ఇలా టీనేజ్ నుండి ఇప్పటి వరకు నా మ్యారీడ్ లైఫ్ డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్తో రీచ్ అవ్వడం జరిగింది. ప్రతి విషయంలో కూడా నేను ఒకటే అనుకునేదాన్ని ఏంటంటే, ముందు నుంచి కూడా, అంటే నా భర్త ఎవరో నాకు తెలియదు, నా అత్తమామలు ఎవరో నాకు తెలియదు, బట్ ఎవరైతే నా జీవితంలోకి వస్తారో వాళ్ళ పట్ల నేను ఎలా ఉండాలి, ఒక భార్యగా ఎలా ఉండాలి, కోడలుగా ఎలా ఉండాలి, అవైతే నేను ముందు నుండి అనుకునేదాన్ని. ఓకే, ఎలా పిలాలో అనుకునేదాన్ని, ఎలా ఉండాలో అనుకునేదాన్ని, ఎలా ట్రీట్ చేయాలో అనుకునేదాన్ని. సో ఎలా అనుకున్నానో అలానే ఉండడం అవుతుంది. సో అలా ఉండడం వల్ల ఎవరిలో ఎప్పుడు ఏ మార్పు రావాలో అది వస్తూ వస్తుంది అన్నమాట. అయితే ఈ క్రమంలో నేను కూడా ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉండేవి, చాలా మార్చుకోవాల్సి ఉండేవి. అవన్నీ చేసుకుంటూ ఉండడం వల్ల అగైన్ ఐ కుడ్ క్రియేట్ మై లవబుల్ మ్యారీడ్ లైఫ్. ఓకే, మొన్న మన సెషన్లో చెప్పా కదా, ఆ రోజు మార్కెట్కి వెళ్ళినప్పుడు బట్టలు కొనుక్కుందామని అనుకుంటే ఆయన అన్నారు మాట, ఇప్పుడు వదిలే తర్వాత చూద్దామంటే. అంతకు ముందు అయితే ఎప్పుడు ఇంతే, ఏది ఏది చెప్పినా కూడా వద్దంటుంటారు, ఇది అది అని అనుకునేదాన్ని అనమాట. లేదంటే బాధపడేసి ఊరికేనేదాన్ని. కానీ మొన్న అలా కదా, నాకు ఇప్పుడే కావాలి అన్నాను నేను. ఓకే, మా పిల్లలు హస్బెండ్ ఇద్దరు కూడా ఒక్క సకాలం మంది నవ్వారు అనమాట. నవ్వేసి మా పిల్లలు ఇద్దరు అంటుంటారు, ఏ అమ్మా నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు అని, చిన్నపిల్లల్లా మాట్లాడుతున్నావు. ఓకే, నేను చిన్నపిల్లనే అన్నమాట. సో మొత్తానికి ఆ రోజు మార్కెట్కి వెళ్ళి అవి కొనుక్కొని రావడం అవన్నీ అయ్యాయి. ఇస్ ఇట్ షోస్ ద కోర్స్ ఆఫ్ లైఫ్. ఓకే, సో మేమిద్దరం ఇలా ఉండడం వల్ల మా పిల్లలు కూడా ఇప్పుడు అన్ని విషయాల్లో కరెక్ట్ గా చేయడం, ఆలోచించడం, ప్రతి ఒక్కరితో కూడా ఎలా ఉండాలో అలా ఉండడం అవన్నీ అవుతున్నాయి. తర్వాత ముందు నుంచి కూడా మా అమ్మ నాన్నగారు, మా పుట్టింటి వాతావరణం అదంతా డిఫరెంట్. అందరితో కలిసి ఉండడం, అందరూ రావడం పోవడం, అంటే రాకపోకలు వాటితో ఎప్పుడు నిండి ఉంటది. ఇక్కడ మా అత్తగారి ఇంట్లో కంప్లీట్ గా డిఫరెంట్. ఎవరు రావడం వెళ్ళడం అవి ఏమి ఉండవు, ఇంట్లో వాళ్ళు ఇంట్లో ఉంటారు అంతే. ఆఫీసులకి వెళ్ళవలసిన వాళ్ళు ఆఫీసులకి వెళ్తుంటారు వస్తుంటారు. ఓకే, చాలా లిమిటెడ్ కమ్యూనికేషన్ ఉంటది, ఫ్రీగా మాట్లాడడం అవి ఏమి ఉండవు. సో నాకు ఎప్పుడు అనిపించేది అనమాట, నేను ఎలా పెరిగానో నా పిల్లల్ని అలా పెంచగలనా లేదా. ఎందుకంటే నేను పుట్టి పెరిగిన వాతావరణం వేరు, మా ఆయన గారు పుట్టి పెరిగిన వాతావరణం వేరు, నా ఆలోచన విధానం వేరు, అతని ఆలోచన విధానం వేరు. మరి పిల్లలు ఎలా తయారవుతారు అన్న ఒక క్వశ్చన్. సో వాళ్ళు ఇలా తయారవ్వాలంటే ముందు మా హస్బెండ్ అలా తయారు చేసుకో కదా. ఇప్పుడు తల్లి తండ్రి ఇద్దరు రెండు వేల్లో ఉన్నారు అనుకోండి, పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏది ఈజీ ఉంటే అది ఫాలో అవుతారు, ఒకళ్ళని అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ ఒకే వేలో వెళ్తే ఇప్పుడు పిల్లలకు కూడా అర్థమైపోద్ది ఏంటంటే, ఏదైనా మా అమ్మ నాన్న ఒకే మాట మీద ఉంటారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో ప్రతి విషయంలో ఎక్కడెక్కడ ఏ ఏ మార్పులు
అతనిలో రావాల్సి ఉండేవో 15 సంవత్సరాలుగా ఒకే పట్టుదలతో నేను ఏ డ్రీమ్ లైఫ్ పార్ట్నర్ అయితే కావాలనుకున్నానో ఆ క్వాలిటీస్ అన్ని ఒక్కొక్కటి అతనిలో ఇన్కల్కేట్ చేయడం జరిగింది అనమాట. నౌ ఈజ్ మై డ్రీమ్ హస్బెండ్. ఓకే. ఎలా అయితే ఉండాలనుకున్నానో, ఎలా అయితే ఆలోచించాలనుకున్నానో, ఎలా అయితే కేర్ తీసుకోవాలనుకున్నానో, ఎంత రెస్పాన్సిబుల్ గా ఉండాలనుకున్నానో అవన్నీ అతనిలో ఇప్పుడు డెవలప్ అయిపోయాయి. ఓకే. నిన్నే చెప్పా అతనికి, ఐఎమ్ ఐఎమ్ రియలీ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ యాజ్ మై హస్బెండ్ అని. ఓకే. సో దిస్ ఈజ్ ఆల్ మై మ్యారీడ్ లైఫ్ జర్నీ. సైలెంట్ గా అందరూ వింటున్నారు కదా, ఏమనిపించింది ఇప్పుడు చెప్పండి. మేము కూడా అలాగే తయారవ్వాలనుకున్నాం. Yes. అది మీ సెక్షన్స్ వల్లే మామూలుగా అంటే కొద్ది కష్టం అవుతుంది. యా, మనం స్టార్ట్ చేస్తున్నాం కదా ఇప్పుడు మండే నుంచి. ఆల్రెడీ మీరు, అల్బేలమ్మ, ఆ ఇంకెవరున్నారమ్మా అందులో, స్వప్న, చైతన్య గారు, స్వాతి గారు, ఆమని ఆమని, వీళ్ళందరూ ఎన్రోల్ అయి ఉన్నారుగా. ఎస్, రియల్లీ మ్యారీడ్ లైఫ్ ఇస్ సో లవబుల్. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అనేది ఇస్ సో స్వీట్. ఓకే. బట్ మనకి తెలియకపోతేనే అది చాలా వగరుగా, చాలా కారంగా, చాలా ఘాటుగా ఉంటుంది. ఓకే. సో ఆ కారం, వగరు, ఘాట్లు అవన్నీ ఇలా 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 తీసేసి జస్ట్ వాటికి స్వీట్స్, వెన్న ఇలాంటివన్నీ యాడ్ చేయాలి, అప్పుడు బాగుంటుంది. ఓకే. ఎనీమోర్? ఆ ప్రతి స్త్రీ ఏమనుకుంటదంటే 2 రకాలుగా ఉంటారు మేడం. ఒకరేమో మీలాగా మార్చుకుందాము అని దానికి కావాల్సిన ప్రయత్నాలు చేస్తారు. కొందరేమో ఇది నా ఇంతేలే అని అనుకుంటారు. ఇట్లాగే ఉందాము అని అడ్జస్ట్ అయిపోతారు. అట్లా జీవితాలు నడుస్తుంటాయి. నేను 2 రకాల మనుషులను చూస్తున్నాను. ఇంకా ఈ రోజులలో అయితే ఏమంటున్నారంటే పిల్లలు, ఈ జనరేషన్, నేను చూసినంత మటుకి నా సెలక్షన్ కరెక్ట్ లేదు. వాళ్ళ వైపు నుంచి ఏం పొరపాట్లు ఉన్నాయో చూసుకోవడం లేదు. నావి కూడా ఉంటుంటాయి, నన్ను నేను కరెక్ట్ చేసుకుంటా, అట్ ది సేమ్ టైం వాళ్ళని కూడా కరెక్ట్ చేస్తా అని మగపిల్లలను అనడం లేదు, ఆడపిల్లలు అనడం లేదు. నా సెలక్షన్ కరెక్ట్ లేదు. ఇంకా ఏమన్నా అంటే తల్లిదండ్రులను కూడా కోపడుతున్నారు. ఏం తీసుకొచ్చారు మాకు, ఏం పెళ్లి చేశారు, ఇదేనా అని చెప్పి ఇంకాని వాళ్ళ వంతల వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడము, విడిపోదామా విడిపోదాం, నేనేం తక్కువ ఇట్లా అనుకుంటున్నారే కానీ ఏమైనా చేద్దాం కలిసి ఉండడానికి అని మాత్రం ఆలోచన రావడం లేదు. పెద్దవాళ్ళు, తెలిసిన వాళ్ళు చెప్పినా గానీ వాళ్ళ మాట పాటిద్దాము, చెప్పారు కదా ఇంత పట్టించుకొని, వాళ్ళ వరకు వచ్చింది మా విషయము అని కూడా ఆలోచించడం లేదు. ఎక్కడికైనా నేనే కరెక్ట్ అని పిల్లలు వాదించడాన్ని ఈ రోజుల్లో చూస్తున్నాం. అదే అన్నమాట. అంటే మెయిన్ సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇది అవుతుంది. మనకి ఎక్కడైనా నేర్పిస్తున్నారేంటమ్మా ఎలా ఉండాలి, ఏంటి, మ్యారేజ్ అయిన తర్వాత మ్యారీడ్ లైఫ్ ఎలా లీడ్ చేయాలి, ఎక్కడ లేదు కదా. ఎలా తెలుస్తుంది? తర్వాత మన చుట్టుపక్కల కూడా మనం అవే చూస్తున్నాం. అవును. తిట్టుకోవడం, కొట్టుకోవడం, తగులాడుకోవడం, ఏంటది అత్త కోడలు తగులాడుకోవడం, భార్యాభర్తలు తగులాడుకోవడం, కొడుకు తండ్రులకు తగులాడుకోవడం పెళ్ళిళ్ళు అయిన తర్వాత. సో అవే కామన్ గా నడుస్తూ ఉంటాయి కదా. అది ఒకటి నేను ప్రౌడ్ గా చెప్పగలను ఏంటంటే, ఎప్పుడు ఏవి చిన్న చిన్న మా మధ్యలో అయినా ఎప్పుడు కూడా అంటే పేరెంట్స్ వరకు మేము తీసుకెళ్ళలేదు. ఎప్పుడు ఏ చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా మాకు మేమే ఇద్దరం ఇచ్చేసుకోవడం, నేను మళ్ళీ కూల్ అయ్యి అతనికి ఎక్స్ప్లెయిన్ చేయడం, మనం ఎలా ఉంటే అలాగవుతుంది, లేకపోతే మీరు ఇలాగ మాట్లాడితే నాకు బాధ అనిపిస్తుంది, లేకపోతే నేను బాధపడితే నాకు నీరసం వస్తుంది, ఇలాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం తప్ప
ఎప్పుడు కంప్లైంట్లు ఇవ్వడం కానీ అంటే మా అత్తమ్మ గారికి మా గారికి కానీ లేకపోతే మా అమ్మ నాన్నగారికి కానీ అలాగే ఎప్పుడు లేదు. మేమిద్దరమే మళ్ళీ ఫిల్టర్ చేసుకుంటుండే వాళ్ళం అనమాట. అదే ఓకే. కరెక్ట్. అదే ఈ మధ్య కాలంలో ఈ వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్స్ తాలూకా ప్రాబ్లమ్స్ చూస్తుంటే నాకు అనిపిస్తుంటది అనమాట. అయ్యే పాపం చిన్న చిన్న విషయాలు మిస్ అవుతుంటే తెలియక వీళ్ళు ఇంత పెద్ద డెసిషన్స్ తీసుకుంటున్నారే, ఎంత లవబుల్ గా ఉండవలసిన రిలేషన్ కాస్త గందరగోళం చేసుకుంటున్నారే అనిపిస్తుంది. ఓకే. సో అందుకే మన లవ్లీ కపుల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ నేను ఎప్పుడైతే చేశానో ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళ లైఫ్స్ లో మంచి రిజల్ట్స్ రావడం నాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. అంటే చిన్న చిన్న మార్పులు తేవడం వల్ల ఎంత అద్భుతమైన రిజల్ట్స్ వస్తుంది లైఫ్ లో అని చెప్పి. ఓకే. అందుకే మీకు ఎప్పుడు చెప్తున్నా, నేనేది మీకు చెప్తున్నా కూడా అది నేను ముందు నా లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ రిజల్ట్స్ పొందుతూనే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఓకే. లేకపోతే అది ఎప్పుడు ఎవరికి షేర్ చేయండి. అండ్ ఈ సంవత్సరం లవ్లీ కపుల్ ఇంకా వండర్ఫుల్ గా ఉంటది. ఎందుకంటే వన్ మోర్ ఎక్స్పీరియన్స్ యాడ్ అయింది కదా నాకు లాస్ట్ ఇయర్ కన్నా. సో సమ్ మోర్ న్యూ టిప్స్ అండ్ టెక్నిక్స్ అండ్ మెథడ్స్ అన్ని నేర్పించడం జరుగుతుంది. అండ్ ద సైన్స్ అండ్ సైకాలజీ బిహైండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అన్నది కూడా షేర్ చేయడం జరుగుతుంది. ఓకే. అండ్ లెట్ మీ షేర్ ఎవరెవరికి ఇది యాక్చువల్లీ సెషన్ ఎవరు జాయిన్ అవ్వచ్చు, ఎవరికి అవసరం అన్నది. ఎందుకంటే everyone, those who are in married life should have this knowledge. ఎందుకంటే మనల్ని కన్ని వాళ్ళు లేదా మనం కనిన వాళ్ళు ఎప్పుడు మనతో ఎల్లకాలంలో ఉండిపోరు. మన జీవిత భాగస్వామియే మన చివరి నిమిషం వరకు, ఇద్దరు వాళ్ళ చివరి నిమిషమైనా మన చివరి నిమిషమైనా, టు బి ప్రాక్టికల్ ఉండేది. కాబట్టి ఆ లవ్లీ రిలేషన్ ని అంత లవబుల్ గా మనం రీస్టార్ట్ చేయొచ్చు. ఎక్కడైతే స్టక్ అయిపోతున్నామో దాని నుంచి మళ్ళీ మనం ముందుకు వెళ్ళొచ్చు. ఓకే. సో లెట్ మీ షేర్ విత్ యూ అసలు ఎవరి కోసం ఈ సెషన్ ఏంటి అన్నది. జస్ట్ సో ఎవరైతే జస్ట్ మ్యారీడ్ ఉన్నారో ఆర్ హూ ఆర్ గోయింగ్ టు బి గెట్ మ్యారీడ్ కూడా ఇది అవసరం. ఎందుకంటే పెళ్ళయి గొడవలు వచ్చి తర్వాత నేర్చుకొని సర్దుకుని కన్నా ముందే నేర్చుకుంటే ఇంకా హ్యాపీగా ఉండొచ్చు వాళ్ళ లైఫ్. ఓకే. అలాగే ఎంతో కలలుగంటూ మ్యారేజ్ కోసం పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఏమైనా డిస్టర్బెన్సెస్ వచ్చాయి విత్ ఇన్ ఫ్యూ మంత్స్ ఆర్ ఇయర్స్ లో అనుకున్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు మళ్ళీ రీగెయిన్ చేసుకోవడానికి వాళ్ళ తాలూకా మ్యారీడ్ లైఫ్ ని. అండ్ ఎంతో ఆశలతో ప్రారంభించిన ఈ లైఫ్ జర్నీలో సడన్ గా లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అసలు ఎందుకు వస్తున్నాయి కూడా అర్థం కావడం లేదు, ఎందుకు మా ఇద్దరు మధ్యలో డిఫరెన్షియేషన్ ఏర్పడుతుంది అసలు అర్థం కావడం లేదు అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అసలు మాట్లాడకుండా ఒకరికొకరం అసలు ఎందుకు ఉన్నామో కూడా తెలియడం లేదు, జస్ట్ రూమ్ మేట్స్ లా ఉంటున్నాం అంతే అన్నోళ్ళు కూడా ఉన్నారు. ఓకే. అంటే పెళ్ళయ్యి ఎంతో అన్యోన్యంగా ఉండవలసిన వాళ్ళు కాస్త జస్ట్ రూమ్ మేట్స్ లో లైఫ్ గడుపుతున్నారు. బయటికి భార్యాభర్తలు, బట్ ఇంట్లో ఎటువంటి ఆ రిలేషన్ అన్నది ఉండడం లేదు. సో అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. బట్ ఓన్లీ విమెన్, హస్బెండ్స్ అవసరం లేదు సెషన్ అటెండ్ అవ్వడానికి. ఓకే. అలాగే చిన్న చిన్న విషయాల్ని పెద్ద పెద్దవి చేసుకొని ఓకే బంధాలు తెగిపోయినంత వరకు కూడా చాలా మంది వెళ్తూ ఉన్నారు. ఈవెన్ నాతో చాలా మంది షేర్ చేసుకున్నారు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఇందులో జాయిన్ అవ్వచ్చు. ఇంకా మనం ఓవరాల్ గా తీసుకుంటే
ఈ క్రింద కొన్ని రాయబడ్డాయి. ఇందులో మీరేమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అంటే యూ కెన్ ఓవర్కమ్ దట్ బై జాయినింగ్ దిస్ సెషన్. ఓకే, అవేంటి అంటే మీ భర్త మిమ్మల్ని ప్రేమించడం లేదా. చాలా మంది విమెన్ కంప్లైంట్ ఇది, నా భర్త నన్ను ప్రేమించడం లేదు. ఓకే, అందరినీ బాగా చూసుకుంటాడు, నన్ను తప్ప. నన్ను ఒకవేళ మీకు అనిపిస్తే తిరిగి మళ్ళీ మీరు ప్రేమించాలంటే మీరు ఎలా తయారవ్వాలి, ఏం చేయాలన్నదే మీకు నేర్పించడం జరుగుతుంది. అలాగే మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తున్నాయా, చిన్న బావని అండి పెద్ద బావని అండి, డిఫరెన్షియేషన్స్ వస్తూ ఉంటాయి. అవి ఎందుకు వస్తున్నాయి, కారణం ఏంటో తెలుసుకుని దాన్ని ఓవర్కమ్ చేస్తే మనం చక్కగా మళ్ళీ రీస్టార్ట్ చేయొచ్చు. అలాగే మీ వివాహ జీవితంలో శాంతి కరువు అవుతుందా, అది ఎయిదర్ వైఫ్ అండ్ హస్బెండ్ వలన అవ్వచ్చు లేదా వేరే వ్యక్తుల వల్ల అవ్వచ్చు. వీళ్ళిద్దరి మధ్యలోని మనశ్శాంతి లేకుండా ఉంటుంటది ఒకసారి. సో అలాంటి విషయాల్లో ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది చెప్పడం జరుగుతుంది. అలాగే మీరు మీ భర్త వలన దుఃఖం పొందుతున్నారా, ఎంతో ఆశతో అత్తారింట్లో అడుగుపెట్టి ఎప్పుడు బాధే అని అనిపిస్తుందా, మీ భర్త వల్ల మీకు దుఃఖం కలుగుతుందా, లేదా మీరు ప్రశాంతంగా జీవించలేకపోతున్నారా, మ్యారేజ్ అయిన తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్ వలన ఎప్పుడు మనశ్శాంతి లేకుండా బాధ, ఉండంత బరువుగా అయిపోవడం, దానివల్ల హెల్త్ డ్యామేజ్ అవడం, ఇలాంటివి అయితే ఉంటాయి కదా. అలాంటివి ఏమైనా ఉన్నా కూడా వాటి నుండి ఓవర్కమ్ చేయొచ్చు. అలాగే మీ భర్త మిమ్మల్ని పట్టించుకోవడం లేదా. చాలా మంది విమెన్ నాకు కంప్లీట్ చేశారు, ఏంటంటే మేడం అసలు పురుగు కన్నా హీనంగా చూస్తుంటారు మా ఆయన నన్ను. ఓకే, అసలు ఏం పట్టించుకోడు, ఏం చెప్పినా విండు, నాకు ఏ బాధ వచ్చినా అసలు అనవసరం, ఇంట్లో ఉన్నానంటే ఉన్నాను అంతే అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాటి నుండి బయటపడడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే మీ భర్త మిమ్మల్ని ఎందుకు పనికిరాని వారిలా చూస్తున్నారా. నార్మల్ గా సొసైటీలో ఏంటంటే పురుషాధిక్య ప్రపంచం అంటారు కదా. సో పురుషాహంకారం ఉంటది, అయితే అది కొంతమందిలో ఇంకా ఎక్కువ ఉంటది అనమాట. సో అలా ఉండేటప్పుడు విమెన్ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి ఉంటుంది. ఓకే, సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తుంటే దాని నుండి ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలో తెలుసుకోవచ్చు. అలాగే మీ భర్త మరియు మిగిలిన కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మీరు ఒత్తిడికి గురవుతున్నారా. పెళ్ళైన తర్వాత హస్బెండ్ అయి ఉండొచ్చు లేదా కుటుంబంలో ఇంకెవరైనా అయి ఉండొచ్చు, వాళ్ళ తాలూకా మాటలు, చేతలు, ఆలోచనలు మిమ్మల్ని బాధకు గురి చేస్తున్నాయా, లేదా అసలు పొరపాటు ఎక్కడ జరుగుతుందో తెలియడం లేదా. ఇదోటమ్మా, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, బట్ ఎక్కడ ప్రాబ్లం అవుతుందో తెలియదు కొంతమందికి. సో అది తెలుసుకొని కానీ దాన్ని ఓవర్కమ్ చేస్తే చక్కగా మనం మళ్ళీ రీస్టార్ట్ చేయొచ్చు. ఓకే, అలాగే మీ బాధని ఎవరితోనూ పంచుకోలేకపోతున్నారా, ఈవెన్ తల్లిదండ్రులతో కూడా. ఎంతో మంది ఆడవాళ్ళు ఇలా జీవిస్తున్నారు. ఈవెన్ నాతో కూడా చాలా మంది మాట్లాడారు. అంటే పెళ్ళైన తర్వాత ఆ భర్త తన్నినా కొట్టినా ఎంత నీచంగా వ్యవహరించినా ఎన్ని బాధలు పెట్టినా అలా పడుతూనే ఉంటారు. ఈవెన్ వాళ్ళ అమ్మ నాన్నతో కూడా షేర్ చేసుకోరు, ఎందుకంటే వాళ్ళు బాధపడతారని. వాళ్ళతో షేర్ చేసుకోలేక ఏం చేయాలో తెలియక నరకం అనుభవిస్తున్నారు చాలా మంది. ఓకే, సో దాని నుంచి బయటపడి అద్భుతమైన జీవితాన్ని ప్రారంభించవచ్చు మళ్ళీ. ఓకే, అలాగే మీ వైవాహిక జీవితానికి కొత్త హంగులు అద్దె ఒక అందమైన మరియు ప్రేమమయమైన జీవితం ప్రారంభించాలని కోరుకుంటున్నారు. ప్రాబ్లం ఏదైనా అయి ఉండొచ్చు. ఓకే, వాటన్నిటిని ఓవర్కమ్ చేసి మళ్ళీ మీ మ్యారీడ్ లైఫ్ ని రీస్టార్ట్ చేద్దాం అనుకుంటే, ఓకే, రీస్టార్ట్ మీన్స్ ఆ భర్తను వదిలేసి వేరే భర్తను పెళ్లి చేసుకోవడం కాదు, అదే భర్తతో ఉంటూ మళ్ళీ కొత్తగా మన జీవితాన్ని ప్రారంభించడం. ఓకే, చాలా మంది అంటుంటారు కదమ్మా, రిలేషన్స్ అంటే ఇద్దరికి మ్యాచ్ అవడం లేదంటే నెక్స్ట్ ఇంకొక లైఫ్ పార్ట్నర్ వెతుకుందాం అని. అది కాదు ఇక్కడ మన కాన్సెప్ట్. ఓకే, ఆ ఉన్న వ్యక్తినే మనం ఎలా అంటే ముందు మనం మారితే అవతల వాళ్ళు ఎలా మార్పు వస్తుంది, తిరిగి మళ్ళీ ఎలా మనం మన లైఫ్ ని వండర్ఫుల్ గా మార్చుకోవచ్చు అన్నది మన సెషన్ లో మనం నేర్చుకుంటాం. ఈ మండే నుండి స్టార్ట్ అవుతుంది అది. ఓకే, సో ఈ ప్రాబ్లమ్స్ ఒకవేళ మీరు ఏమైనా ఫేస్ చేస్తున్నారు, ఇవి కాకుండా కూడా ఇంకా చాలా ఉండొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేటెడ్. అవన్నింటినీ ఓవర్కమ్ చేయాలంటే యూ క్యాన్ జాయిన్ దిస్. సో హియర్ ఈజ్ ఎ స్మాల్ కరెక్షన్. ఇది 18th నుండి స్టార్ట్ అవుతుంది, 19th కాదు. ఓకే,
సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ భర్త ప్రమేయం అస్సలు లేకుండానే మీ వైవాహిక జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను మీకు మీరుగా చక్కదిద్దుకొని ఎంతో అందమైన జీవితాన్ని తిరిగి ప్రారంభించడానికి ఇది ఒక అద్భుత అవకాశం. అసలు హస్బెండ్ ఇన్వాల్వ్ చేయవలసిన అవసరమే లేదు ఇక్కడ. ఓకే, ఆ అదనమాట. హస్బెండ్ కౌన్సిలింగ్ తీసుకెళ్ళడం, వాళ్ళకి వీళ్ళకి చెప్పడం, వాళ్ళ చేత చెప్పించడం, వీళ్ళ చేత చెప్పించడం అవేం ఉండవు. ఓన్లీ మీరు నేర్చుకుంటారు, మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటారు. మళ్ళీ అదే పూర్వ వైభవం, పెళ్ళప్పుడు ఏ బంధం, ఏ హ్యాపీనెస్ అయితే ఉండేదో తిరిగి మళ్ళీ మన లైఫ్ లో యాడ్ చేసుకుంటాం. ఓకే, దట్ టు విత్ ఓన్లీ ₹999. ఓకే, సో ఎవరెవరైతే ఈ సెషన్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఆల్రెడీ జాయిన్ అయిపోన్నారు 10 మెంబర్స్. నేను చెప్పాను కూడా ఫస్ట్ 20 మెంబర్స్ కి స్పెషల్ గిఫ్ట్ కూడా నేను అందిస్తానని చెప్పి. సో ఆ గిఫ్ట్ కూడా నేను అనౌన్స్ చేస్తా ఆ సెషన్ స్టార్ట్ అయిన రోజు. ఓకే, సో దీని ప్రైస్ కూడాను యాక్చువల్లీ ₹10,000 కంప్లీట్ గా కోర్స్ తలకిది. బట్ ఎంతో మందికి ఇది అవసరం కాబట్టి ఓన్లీ 999కే అందించడం జరుగుతుంది. ఓకే, సో మన మ్యారీడ్ లైఫ్ కి మనం ఎంత వాల్యూ ఇచ్చుకుంటున్నాం అని మనం ఆలోచిస్తే అసలు ఇది ఏమాత్రం కూడా కాదు. ఇది మీ లవ్లీ లైఫ్ కోసం మీరు మీ మీద ఇన్వెస్ట్ చేసుకుంటున్న విషయం. అండ్ యా, వీ కెన్ స్టార్ట్ అవర్ లవ్లీ మ్యారీడ్ లైఫ్. సో ఈ ఫోటో పెళ్ళైన 14 సంవత్సరాలప్పుడు తీసుకున్నది మేము. ఓకే, 2 పిల్లలతో మా బాబు తీసిన ఫోటో ఇది. ఆ ఫోటో తీసిన రోజు వాడు చూసాను అనమాట, బా ఎంత బాగా వచ్చిందమ్మా ఫోటో, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కనిపిస్తున్నారు అని. ఎస్, ఐ మేడ్ ఇట్ అనిపించింది నాకు. ఓకే, ఎందుకంటే ఆ ఫీల్ ముందు మనలో ఉంటే, ఆడవాళ్ళలో ఉంటే ఆటోమేటిక్ గా మగవాళ్ళలో కూడా అది వస్తుంది. ఓకే, అదే ప్రేమ, అదే ఆప్యాయత, అదే లవ్ అండ్ ఎఫెక్షన్ కానీ మనం కంటిన్యూ చేయగలిస్తే తప్పకుండా మన మ్యారీడ్ లైఫ్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏమైనా అడగవలసిన చెప్పవలసిన ఉన్నాయా? నేను ఇంకో విషయం చెప్పనా? ఆ అంతకుముందు ఎప్పుడైనా ఆయన అడిగాను అనుకోండి, అంటే మార్కెటింగ్ గట్రా వెళ్ళినప్పుడు పెళ్లి బట్టలు కొన్నప్పుడు సెలెక్ట్ చేశారు ఒకటే చీర అప్పట్లో. ఆ తర్వాత ఎప్పుడు అడిగినాన్ని, నువ్వు వేసుకుంటా కదా, నువ్వు చూసుకో, నాకెందుకు అడుగుతావు అనేవారన్నమాట. లాస్ట్ ఇయర్ పండగ ముందు బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు ఆ రోజు అన్నా అనమాట, ఏమంటే ఒక చీర సెలెక్ట్ చేయండి అంటే, నేను సెలెక్ట్ చేయడం ఏంటి, నువ్వు చేసుకోని అన్నమాట. సెలెక్ట్ చేయొచ్చు కదా, కొన్ని మీకు ఏది నచ్చుతుంది అంటే, ఇగోండి ఇది సెలెక్ట్ చేసారు, ఇప్పుడు నేను కట్టుకున్నది. ఓకే, సో అది కట్టుకున్నప్పుడు అంతా గుర్తొస్తుంది కదా, చూసినప్పుడు అంతా గుర్తొస్తుంది, కట్టుకున్నప్పుడు అంతా గుర్తొస్తుంది. ఇట్స్ లవబుల్ ఫీలింగ్. ఓకే, we are the creatures, especially women. మనకి కొంచెం ప్రేమ, కొంచెం ఆప్యాయత, ఓకే, ప్రేమగా ఒక మాట, ఏదో ఒకటి చిన్నది, పెద్దది అక్కర్లే, ఒక పువ్వులో, ఓకే, ఒక చీరను, అది అంత రేటు ఏంటి కాదు, ప్రేమగా తెచ్చిస్తే ఆహా అని అనిపిస్తుంది కదా. అయితే అందరూ అలాగ ఉంటారా, తెచ్చిస్తుంటారా అంటే ఉండరు. మనం ఎవరితో కంపేర్ చేసుకోకూడదు. వాళ్ళు అలా చేస్తున్నారే, మా ఆయన అలా చేయడం లేదు, వాళ్ళిద్దరు బాగున్నారు, మేము అలా ఉండడం లేదు. ఆర్ ఈవెన్ హస్బెండ్స్ కూడా, ఫలానా వాళ్ళ వైఫ్ అలా ఉంది, మా వైఫ్ ఎలాగలేదు. నో, ప్రతిదానికి కార్యకారణం ఉంటది. రుణానుబంధేన పతి పత్ని సుతాలయ అంటారు. మనం చేసుకున్న కర్మలను బట్టి
మనం ఉన్న రుణం బట్టి మనకి లైఫ్ పార్ట్నర్ దొరుకుతూ ఉంటారు. అయితే ఉన్న లైఫ్ పార్ట్నర్నే మనం మళ్ళీ ఎక్కడ ఏవి ఐ మీన్ తెలియజేయాలో తెలియజేస్తూ ప్రేమగా తెలియజేయడం అంటే అగైన్ ముందు మనం తెలుసుకోవాలి అసలు ఎక్కడ మనం మార్చుకోవాలో. ఆ తర్వాత ఆటోమేటిక్ గా తెలియవలసినవి తెలిసిపోతుంటాయి మనకి. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై మ్యారీడ్ లైఫ్ అండ్ హౌ ఐ రీస్టార్టెడ్ ఇట్. ఐ డిడ్ంట్ స్టక్. ఎక్కడైతే నాకు ఛాలెంజెస్ వచ్చాయో ప్రాబ్లమ్స్ వచ్చాయో అక్కడ నేను ఆగిపోలేదు. ఏంటిది, దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి అని తెలుసుకొని స్టడీ చేసి ఇంప్లిమెంట్ చేసుకొని రిజల్ట్స్ పొందుతూ ఇప్పుడు మీకు నేర్పించడం జరుగుతుంది విత్ ప్రూఫ్స్. ఓకే, యా, ఎనీ మోర్ క్వశ్చన్స్ ఆర్ డౌట్స్? ఇట్స్ యువర్ టైం. ఇంకా ఏమైనా డౌట్లు, క్వశ్చన్లు, షేరింగ్ ఉన్నాయా? ఏమనిపించింది ఇదంతా వినిన తర్వాత? ఏమో మేడం, మీరు ఏదో చెప్పారు, మేము ఏదో విన్నాము. ఒక్కొక్కరు ఇలా పెట్టుకొని ఇంతవరకు విన్నారు కదా, ఏమనిపించింది చెప్పండి. చాలా హ్యాపీగా ఉంది. సో, చాలా హ్యాపీగా ఉంది. మేము కూడా లావణ్య, అలా అనుకుంటున్నాం. భారతి మొబైల్ నుండి జాయిన్ అయ్యారు కదా. నాకు ఒకటి అనిపించింది మేడం. వాయిస్ అంటే ఇప్పుడు వినిపించు. లెర్న్ అయ్యి ఇన్ని విమలా, సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు, ఓకే. కానీ 12 ఇయర్స్ లాస్ అయ్యారు కదా, మా మరి దాని వాయిస్ గురించి వినిపించడం ఏం లేదు, మీరు మాట్లాడారు మాట్లాడుతున్నారు కదా. భారతి మొబైల్ నుండి జాయిన్ అయ్యారు. లావణ్యనా? అక్క? మీ వాయిస్ మ్యూట్ లో వినిపించడం. తీసాను, అవ్వట్లేదు ఏంటి? ఏంటి? విమలా, నువ్వు మాట్లాడుతున్నావా? హలో, ఎనీ మోర్ డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ ఆర్ షేరింగ్స్? లేదంటే క్లోజ్ చేద్దాం. హలో. అందరూ చక్కగా సినిమా చూస్తున్నారా, మాకు వినబడుతుంది. వీడియోస్ ఆఫ్ చేసుకొని. భారతక్క మాట్లాడింది మేడం, వినిపిస్తుంది వదిన, కానీ మీకే వినిపించట్లేదు. అందరికీ వినిపిస్తుంది భారతక్క వాయిస్. మాకు వినబడుతుంది మేడం. యా, ఇప్పుడు వినిపిస్తుంది. ఆ, హలో. చెప్పమ్మా. ఇగోండి తను మాట్లాడుతుంది. ఆ, చెప్పలే మేడం, అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత ఇప్పటికీ మ్యారేజ్ లైఫ్ ఇప్పుడు నార్మల్ అయిందని మీరు చెప్తున్నారు కదా. స్టార్టింగ్ 12 ఇయర్స్ మీరు కోల్పోయిన 12 ఇయర్స్ లైఫ్ మళ్ళీ తిరిగి మీకు రిటర్న్ వచ్చింది అంటున్నారు కదా. మరి నేను ఆ 12 years కోల్పోలేదమ్మా. అంటే కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారని అంటున్నారు కదా, ఆ, దానివల్ల ఇబ్బంది పడారు అని అంటున్నారు కదా. ఇప్పుడు ఇప్పటికంటే ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు నార్మల్ అయింది. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకైనా లేకపోతే కొత్తగా పెళ్ళైన వాళ్ళకైనా పరిస్థితి ఏమంటారు? అంటే ఆ, అంటే ఇలాంటివి ఏమి వాళ్ళ మధ్యలో రావంటారా ఎప్పటికీ? లేకపోతే వచ్చిన దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి అంటారా? ఇప్పుడు నేను ఏదైతే ఈ 15 years లో ఇంప్లిమెంట్ చేసుకున్నానో నా ఓన్ ఎక్స్పెరిమెంట్స్ తో నేను చేశాను. నాకెవరు నేర్పించిన వాళ్ళు లేరు. ఓకే, ఇది ఇలా ఉంటదని తెలియజేసిన వాళ్ళు లేరు. నేను స్టడీ చేస్తూ ఎప్పటికప్పుడు అన్ని యాడ్ చేయడం, మైనస్ చేయడం చేసుకుంటూ ఒక సిస్టమ్ ని ఏర్పాటు చేసుకున్నాను. ఇప్పుడు నేను ఎవరికైతే నేర్పిస్తున్నానో వాళ్ళకి విత్ ఇన్ 5 days లో నేను నేర్పిస్తాను. లాస్ట్ బ్యాచ్ నేను లవ్లీ కపుల్ చేసినప్పుడు నేను ఏవైతే 5 days లో వాళ్ళకి నేర్పించానో అవి వాళ్ళ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకొని విత్ ఇన్ ఫ్యూ మంత్స్ లోనే, నాకు 15 years పట్టింది కదా, వాళ్ళకి విత్ ఇన్ ఫ్యూ days లో తిరిగి వాళ్ళ మ్యారీడ్ లైఫ్ ని స్టార్ట్ చేసుకోగలుగుతారు అనమాట. ఓకే, అది ఓకే అంటే మేడం. మీకు ఇప్పుడు అనిపిస్తుందా మీకు కూడా 15 years పట్టొచ్చు అని? బేసిక్ గా అనిపిస్తది కదా, నార్మల్ గా అనిపిస్తుంది. అంటే లేదు కొన్ని పడి వస్తూ ఉంటాం లైఫ్ లో. మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది చెప్పు ఫస్ట్. నేను మాట్లాడాను ఫస్ట్. 1.5 year అయింది మేడం నాకు మ్యారేజ్ అయ్యి. ఓకే, అంటే మ్యారేజ్ లైఫ్ అని కాదు, ఇప్పుడు మా అమ్మ నాన్నల్ని ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ లో చాలా మందిని చూసాం ఈ దీంట్లో. మీరు అన్నారు గుర్తుందా, పెళ్ళి అవసరమా అని.
అలాంటి స్టేజ్ నుంచి కూడా రావడం జరిగింది. పెళ్ళయింది. ఆ ఇష్టం అయ్యి ఇష్టం అవ్వలేక జరగాల్సిన పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఓకే, ప్రాబ్లం కాదనట్లేదు. ఇంకా ఇంకా ఇంకో మేడం అన్నారు, ఈ తరం ఆడపిల్లలు వాదిస్తారు అని అంటారు, కానీ నాకేమనిపిస్తుంది అంటే మనం అనేదే కూడా కాకుండా వాళ్ళ సైడ్ నుంచి కూడా ఒకసారి ఆలోచిద్దాం. వాళ్ళు ఏం పాయింట్ చెప్తున్నారో అందులో ఏది రాంగో ఏది రైటో చెప్పాలి. లేదు నీదే తప్పు అని చెప్తే ఎవరు వింటారు, ఎవరు వినరు. నాకు అనిపించింది ఇప్పుడు ఒక 25 years నుంచి 28 years మధ్యలో ఆడపిల్లలకి ఇప్పుడు పెళ్లి చేసిన వాళ్ళకి కొంచెం పర్వాలేదు. నేను ఆ ఏజ్ గ్రూప్ లోనే ఉన్నాను, కానీ నాకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేవని నేను అన్నా. దాన్ని ఓవర్కమ్ చేసుకోవడం, దాని గురించి క్లాసెస్ అని అన్నారు కాబట్టి ఓకే నేను జాయిన్ అవుతున్నాను, ఐఎమ్ హ్యాపీ విత్ దట్. కాకపోతే ఇంకొక క్వశ్చన్, ఇది హస్బెండ్స్ కి అవసరం లేదు అని అంటున్నారు కదా, నేను చెప్తున్నా 100% హస్బెండ్స్ కూడా ఉండాలి. ఎందుకు అంటే ఎంతసేపు 100% ఆడవాళ్లే మార్చుకోవాలి అనేది నా పరంగా రాంగ్. వాళ్ళకు కూడా అర్థం కావాలి కదా, వాళ్ళు ఎంత బయట నుంచి పని చేసుకొని వచ్చినా ఇంట్లో మనం ఉదయం నుంచి రాత్రి దాకా మనము పనులు చేస్తాం, మనకి అలసట వస్తది, మనకి ఫీవర్ వస్తది, మనకి ఒంట్లో బాగోదు, పిల్లలు ఉంటారు వాళ్ళని చూసుకోవాలి, పిల్లలు లేకపోతే అత్తమామలను చూసుకోవాలి. అంటే మనకి జీతం రాదు, జీతం రాని పని మనుషులం కింద అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలి అంటే. అంటే హ్యాపీ లైఫ్ ఉంటే భార్యలం, హ్యాపీగా మనం ఫీల్ అవ్వకపోతే జీతం లేని పని మనుషులం, అంతే కదా మేడం. సో ఈ సెక్షన్ అనేది ఓన్లీ ఆడవాళ్ళకనే కాకుండా మగవాళ్ళకి కూడా ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్, అంతే, అంతకుమించి ఇంకేం. ఇప్పుడు మీరు మీ ఒపీనియన్ మీరు చెప్పారు కదా, అకార్డింగ్ టు యువర్ వే ఆఫ్ థింకింగ్, అకార్డింగ్ టు యువర్ స్టడీ ఇన్ లైఫ్, అకార్డింగ్ టు యువర్ అట్మాస్ఫియర్ ఆర్ ఎన్విరాన్మెంట్, మీకు అది అనిపిస్తుంది కరెక్టే. మీరు ఇప్పుడు సెషన్ అటెండ్ అవుతారు కదా, కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఏం చెప్తారు నేను వింటాను మళ్ళీ, ఓకేనా? చేంజ్ అవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు, కానీ అందరికీ ఛాన్స్ రాదు. లిటిల్ బిట్ మోర్ 1% మా అత్త వల్ల నాకు ఈ ఛాన్స్ అయితే వచ్చింది, ఐఎమ్ హ్యాపీ విత్ దట్. కాకపోతే ఒక్కటి అంటే ఎంత వరకు మనం ఓవర్కమ్ అవుతున్నాము అనేది అది మన బట్టి ఉంటది. మనం వినేయడమే కాకుండా అది ఫాలో అవ్వాలి. వినేసి ఇక్కడ వదిలేస్తే మీరు రోజులో 24 hours లో 1 hour క్లాస్ వినేసి మిగిలింది కాసేపు నిద్రకు పోతుంది, ఇంకాసేపు తిండికి పోతుంది, మిగిలిన దాంట్లో మనం ఏం చేస్తున్నాం? మనం కొంచెమైనా అంటే మనకి ఈ క్లాస్ 100% క్లాస్ లో 1% అయినా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటేనే మన లైఫ్ బాగుంటాయి. ఇప్పుడు నేనేం ఫీల్ అవుతున్నానంటే ఓకే పర్లేదు, ఉన్న ఒక్క సెక్షన్, ఈ సెక్షన్ లో జాయిన్ అయినా ఏమీ నష్టం లేదు, మార్చుకోవడానికి ఒక అవకాశం, మనల్ని మనం మార్చుకోవడానికి అవకాశం. అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే మనమే కాదు హస్బెండ్స్ కూడా ఖచ్చితంగా మారాలి, ఖచ్చితంగా 100% మనమే మారి, మనమే ప్రేమ చూపించి, మనమే అన్ని రకాలుగా మనమే సర్దుకుంటూ పోతే వాళ్ళకి ఎప్పుడు సర్దుకోవడం తెలుస్తుంది? అది మిమ్మల్ని వాళ్ళు ఎప్పుడు చూసి మారుతారు? నాకైతే అదొక్కటే ఉంది, అంతకు మించి ఇంకేం లేదు. మాట్లాడు సన్లే. You are 100% true as per your concept. Okay. ఇక్కడ అల్వేలమ్మ, ప్రమిళ, స్వప్న, హేమ, ఆశ్లేష, వసంత, రాజలక్ష్మి గారు, లక్ష్మి అమ్మ, చైతన్య గారు, రూప గారు, పద్మశ్రీ గారు, మంజుల గారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళ హస్బెండ్స్ ఎవరు ఎప్పుడే సెషన్ అటెండ్ అవ్వరు, నేను ఓన్లీ విమెన్ కే కండక్ట్ చేస్తాను సెషన్, ఎప్పుడు లైవ్ సెషన్. ఓకే, అంతేందుకు మీ అత్త ఉందిగా, భారతి అత్తనా, మీ మావయ్య రాజు ఎప్పుడు క్లాస్ అటెండ్ అవ్వరు, భారతి అటెండ్ అవుతుంది. ఎందుకంటే మెన్ కి మనం ఇక్కడ అసలు ఛాన్స్ ఇవ్వం. ఇందులో ఒక పాయింట్ వచ్చింది కదా మేడం, పురుష అహంకారం అనేది, అది 100కి 200% వాళ్ళకు ఉండడం వల్ల క్లాసులు అటెండ్ అవ్వడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు. ఎస్, అయితే మీరు ఇప్పుడు ఏవైతే మాట్లాడుతున్నారో, మీరు ఎలా అనుకుంటున్నారో, ఒకప్పుడు నేను కూడా అనుకునేదా, ఎప్పుడు ఆడవాళ్ళే అడ్జస్ట్ అవ్వాలా, ఆడవాళ్ళే తగ్గాలా, మగవాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి కదా, వాళ్ళు కూడా తగ్గి రావాలి కదా అని. కానీ ఎప్పుడైతే దాని వెనకాల ఉన్న సైన్స్ అండ్ సైకాలజీ నాకు అర్థమైందో,
ఓకే, దాని వెనకాల ఉన్న మ్యాటర్ ఏంటో నాకు అర్థమైన తర్వాత అప్పుడు నాకు తెలిసింది, నేను ఎలాగ ఇంప్లిమెంట్ చేశాను, ఆ తర్వాత ఎటువంటి రిజల్ట్స్ వచ్చాయో మీరు ఇప్పుడు అటెండ్ అవుతారు కదా, అప్పుడు మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఏం తెలీదు, నేను మామూలుగా మీకు చెప్పినా ఏం అర్థం కాదు. ఓకే. అవునా? కొంచెం అర్థం అవుతుంది కానీ మ్యాటర్ ఇంకేం లేదు మేడం. అంటే మనం 100 మెట్లు దిగేటప్పుడు మన కోసం ఒక్క మెట్టు దిగితే ఏం పోతుందిలే అన్న ఫర్ మైండ్ యువర్ సెట్ కైండ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్, వస్తే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మనం 100 మెట్లు దిగాం అనుకుంటున్నాం, కానీ అది ఓన్లీ అనుకుంటున్నాం అంతే, మనం దిగడం లేదు. టు బి ప్రాక్టికల్. ఓకే. ఒక రకంగా చెప్పాలి, నేను అనుకుంటున్నాను 100 రకాలుగా నన్ను నేను తగ్గించుకుంటున్నానని నేనైతే అనుకుంటున్నాను. అది అవతల వాళ్ళకి అనిపించవచ్చు, అనిపించకపోను వచ్చు. అవతల కానీ వాళ్ళ చేంజ్ విషయం, అయిన వాళ్ళకి తెలుస్తుంది. అవతల వాళ్ళ విషయం మనకు అవసరం లేదమ్మా ఇక్కడ. మనం అవతల అనుకుంది వాళ్ళంటే ఎంతవరకు కపుల్ కరెక్ట్, కదా, మనం అనుకుంది హస్బెండ్ ఎంతవరకు కరెక్టో మనకే తెలీదు. ఓకే, మనం అనుకుంటుంది ఎంతవరకు కరెక్టో మనకే తెలీదు. తెలుస్తుంది మీకు అప్కమింగ్ సెషన్స్ లో. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ సెషన్ కదా మీది, మీరు ఎప్పుడు అటెండ్ అవ్వలేదుగా. యా. సో నాకు వీళ్ళందరూ ఎక్కడ, వాట్సాప్ అవైలబిలిటీ లేదు, లేకపోతే అయ్యున్న కానీ నాకు వాట్సాప్ లేదు మెయిన్. యా, దట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో మీ అభిప్రాయం మీరు తెలియజేశారు, చాలా మంచిది. మీరు అడగవలసింది మీరు అడిగారు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ నేను కూడా మీలానే ఆలోచించేదాన్ని. అందులోని చెప్పా కదా, నేను అసలు పెళ్ళే చేసుకోవద్దు అనుకున్నానని. ఎందుకంటే నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు దొరకరని నాకు తెలుసు. ఓకే, కానీ అలాగని నేను క్విట్ అవ్వలేదు. నేను ఎటువంటి లైఫ్ పార్ట్నర్ కావాలనుకున్నానో అలా తయారు చేసుకోవడానికి ముందు నేను తయారయ్యాను. ఐ ట్రాన్స్ఫార్మ్డ్ మై సెల్ఫ్ ఫస్ట్. ఇక్కడ మీకు ఒక్క విషయం చెప్దాం అనుకుంటున్నా, అంటే మీరు ఇప్పుడు ఇవన్నీ అడిగారు కాబట్టి, భార్యాభర్తల తాలూకా ఇది, అంటే రిలేషన్ గాని ఆ బాండింగ్ గాని ఎలా ఉండాలంటే, భార్య అన్నది ఎప్పుడు కూడా భర్తని రాజులా చేసి తన మహారాణిలా ఉండడానికి ప్రయత్నించాలి. ఓకే, ఈమె ఓనర్ గా ఉండి హస్బెండ్ ని డౌన్ లో ఉంచడానికి ప్రయత్నించడమో, లేకపోతే పురుషాహంకారం ఉంది కాబట్టి నేను నా అహంకారం చూపిస్తాను, నేను నీకన్నా ఏమీ తక్కువ కాదని ప్రూవ్ చేయడానికి ప్రయత్నించడం, అవి చేయకూడదు. ఇక్కడ కాంపిటీషన్ కాదు. ఓకే, నీకన్నా నేను ఎక్కువని, నాకన్నా నువ్వు ఎక్కువని ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళామంటే అది భార్యాభర్తల సంబంధం అవ్వదు. ఓకే, ఇంకా వేరే వేరేగా ఉంటది అది. కాబట్టి అలా కాకుండా అసలు ఏంటి ఆ రిలేషన్ మధ్యలో ఉండే ఆ స్వీట్నెస్ ఏంటో మనకు తెలిస్తే మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం మనకు అర్థమవుతుంది. ఓకే, తర్వాత మీరు అన్నారు కదా ఓన్లీ విమెన్నే కాదు హస్బెండ్స్ కూడా అటెండ్ అవ్వాలి, అయితే వాళ్ళు పురుషాహంకారం కాబట్టి అటెండ్ అవ్వరని అనుకుంటున్నారు మీరు. కానీ అలా కాదు. మనకు తెలిసింది ఎంతవరకు, భార్య బాధితులు ఎంతో మంది ఉన్నారు. భర్త బాధితులు అనుకుంటున్నారు కదా మీరు, అంటే భర్త వలన మనకి మనశ్శాంతి ఉండడం లేదో, ప్రాబ్లమ్స్ వస్తున్నాయో అని. అలా కాదు, భార్య బాధితులు కూడా ఉన్నారు చాలా మంది. సో అన్ని రకాల పీపుల్ ఉంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ ల మధ్యలో కూడా రెండు రకాలు కూడా ఉంటారు. భర్త ఎంత మంచోడైనా భార్య పీక్కు తినేది కూడా ఉంటది. ఓకే, అలాగే భార్య ఎంత మంచిదైనా కూడాను 24 గంటలు వేపుకు తినే భర్త కూడా ఉంటాడు. వీళ్ళిద్దరూ మంచిగా ఉన్నా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ వల్ల వీళ్ళిద్దరి మధ్యలో ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఓకే, అన్ని రకాలు ఉంటారమ్మా లైఫ్ లో. మనం అసలు ఎన్ని వేస్ చూసామని లైఫ్ లో, ఎన్ని కోణాలు చూసామని ఇంతవరకు ఏమీ లేదు. జస్ట్ మనం ఇంతవరకు లైఫ్ ఏదైతే లీడ్ చేసామో అంతే మనకు తెలిసింది తప్ప పూర్తి జీవితం కోసం అయితే మనకు అవగాహన లేదు కదా. అది స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి తెలుస్తూ ఉంటది. అప్పుడు లైఫ్ ఫుల్ఫిల్ అవుతూ ఉంటది అన్నమాట. ఓకేనా లావణ్య? సో ఈ రోజు మీరు ఏ అభిప్రాయంతో ఉన్నారో ఈ సెషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఏ అభిప్రాయం వస్తుందో అప్పుడు మళ్ళీ షేర్ చేస్తారు. డన్? యా. ఎనీ మోర్ క్వశ్చన్స్ ఆర్ డౌట్స్? గుడ్ ఈవినింగ్ మ్యామ్, నేను చైతన్య. ఏమా?
చైతన్య మ్యామ్, నేను కొంచెం వీడియో ఆఫ్ లో ఉంటది. నా ఆహా వాయిస్ చెప్పండి వినిపిస్తుందా చెప్పండి మ్యామ్? చెప్పండి అమ్మా వినిపిస్తుంది. ఇందాక మాట్లాడారు కదా లావణ్య గారా సంథింగ్, పేరు ఐడియా లేదు. లావణ్య లావణ్య మేమిద్దరం కూడా ఆ రోజు అదే క్వశ్చన్ అడిగాం. అంటే నేను అడగలేదు, యాక్చువల్ గా అనుపమ గారు అను అడిగారు. అను అడిగింది. ఏంటక్క అన్ని మాకేనా, వాళ్ళకి ఏం లేవా, వాళ్ళు కూడా వినాలి కదా, వాళ్ళు కూడా చూడాలి కదా, ఎన్నిసార్లు అని తగ్గుతాము, ఇదే మాట్లాడారు. ఉమ్, ఫస్ట్ రోజు ఇదే చెప్పారు మీరు, సెకండ్ రోజు ఇదే చెప్పారు, థర్డ్ రోజుకి ఉమ్, వచ్చేసరికి ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అంటే కొంచెం బాగుంది, ఇంకా 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 నేర్చుకోవాలనిపిస్తుంది అని అన్నారు తను. ఉమ్, అంటే నా ఉమ్, ఉమ్, ఎక్స్పీరియన్స్ నేను కూడా ఇక్కడ షేర్ చేయడం ఏంటంటే, తను అడిగిన పాయింట్లలో 2 పాయింట్లు నేను కూడా ఫేస్ చేశాను. ఒకటి ఉమ్. ఏంటంటే, బంధం కావాలి అని మనం అనుకుంటే అది ఖచ్చితంగా నిలబడుతుంది మ్యామ్. Yes. మనం ఎలా కావాలి అన్నా దాన్ని అంత హ్యాపీగా, అంటే ఒక్క మట్టి ముద్దను ఎలా మనం ఉంచుకోవాలి అని అనుకుంటే బంధంలో కూడా అలాగే దాని ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవచ్చు మీ Yes. గైడెన్స్ లో. అంటే నేను అంతకు ముందు కూడా ఒకటి ఆ, పేరు నాకు సంథింగ్ ఐడియా లేదు, భార్యాభర్తలకు సంబంధించి ఒక సెషన్ అటెండ్ అయ్యాను. ఉమ్, థియరీలో ఒక పెద్ద కాంప్లైంట్ ఇచ్చేసి మాకిద్దరికి నేను ఉమ్, 15,000 బట్టి ఇద్దరిని, అంటే నేను అప్పుడు ఫేస్ చేస్తున్న సంఘటనలు బట్టి తనకు తెలియాలి ఇలాంటి సెషన్స్ అన్ని ఉంటాయి అన్న ఉద్దేశంతో తీసుకెళ్లాను. ఉమ్, అక్కడ మాకు కొన్ని పాంప్లెంట్స్ ఇచ్చేసి ఆ ఉన్న దాంట్లో చదివేసి పంపించారు. ఉమ్. వచ్చాము, ఒక 2 రోజులు బెడ్రూమ్ లో పెట్టుకొని దానిలోని అంటే చదువుకున్నాం గానీ అసలు వాటి మీటింగ్, దాని మీనింగ్ ఏంటి అన్నది కూడా మాకు తెలియదు. అంటే ఎక్స్పీరియన్స్ తెలియదు, దాని మీనింగ్ తెలియదు, నిజంగా మమ్మల్ని మేము మార్చుకోవాలన్న విషయం కూడా అక్కడ మాకు లేదు. Yes. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు. అంటే నేనేంటంటే నాకు ఈ సెషన్స్ అతనికి తెలియాలి కాబట్టి తనని తీసుకెళ్ళాను, నిజంగా మార్చుకోవాలని నాకు తెలియదు అప్పటికి, అంటే నా నాలెడ్జ్ ప్రకారం అప్పటికి నాకు తెలియదు. తర్వాత మళ్ళీ మీ దగ్గర 1 ఇయర్, ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత మళ్ళీ మీ దగ్గర సెషన్ స్టార్ట్ అయినాక అసలు వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారంటే, అప్పుడు వాళ్ళ సైకాలజీ ఒక్కటే కాదు, ఓ మనం కూడా మార్చుకోవాల్సినవి ఇన్నున్నాయా అన్నది తెలిసిన తర్వాత ఓకే, లైఫ్ అన్నది ఎవరో ఒక్కరు కాంప్రమైజ్ కాదు ఇక్కడ, దాన్ని కాంప్రమైజింగ్ అనరు. బట్ ఏంటంటే తెలుస్తుంది తర్వాత మనం ఎంతైతే కష్టపడ్డామో తర్వాత ఆ బంధంలో మనం అంత హ్యాపీగా ఫీల్ అయ్యేటప్పుడు అది అసలు గుర్తు కూడా రాదు, నేను ఇన్ని Yes. ఫేస్ చేశానా అన్న విషయం కూడా గుర్తు రాదు. ఈవెన్ Yes. మనల్ని ఎంతో ఇబ్బంది పెట్టిన వాళ్ళు మన కళ్ళ ముందు ఉన్నా కూడా మనం హ్యాపీగా ఉంటాం. ఎప్పుడు అంటే అది 100% ఆ బంధం మనకు కావాలి అనుకున్నప్పుడు మాత్రమే. అది వద్దనుకొని మనం ఎన్ని సెషన్స్ అటెండ్ అయినా మనకి ఏ ట్రాన్స్ఫర్మేషన్ రాదు. Yes. ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ మ్యామ్. ఎందుకంటే అప్పటికి 3 ఇయర్స్ నేను కూడా రకరకాల సెషన్స్ తనకి వినిపించడం, అంటే తను మారాలి, తను మారితే నేను మారితే పిల్లలకి హ్యాపీగా ఉంటది అని చెప్పడం. అంటే మారడం ఏంటి అని అంటే అది వాళ్ళకు స్వతహాగా ఇది నేను మారాలి అన్నప్పుడు వరకే ఎవరికైనా వస్తది. ఇప్పుడు కూడా మనం మార్చుకోవాలి అని అనుకున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా ఇప్పుడు కూడా మనకి ఈ ఛాన్స్ వచ్చింది బై ద యూనివర్స్. అంటే నేను Yes. కూడా అప్పటికి ఫుల్లీగా ఏదో తెలియట్లేదు సంథింగ్, అంటే మా పేరెంట్స్ నుంచి నాకు తెలియట్లేదో, లేకపోతే ఈ చుట్టూ ఉన్న సమాజమే ఇంత ఉందో నాకు తెలియదు. బట్ అయితే నేను మార్చుకోవాలి ఇక్కడ దీన్ని, ఇది ఇలా ఉండొద్దు, హ్యాపీగా ఉండాలి అని అనుకున్నా. అప్పటికైతే ఈవెన్ ప్రతి క్షణం విడిపోయే సిచ్యువేషన్సే మాకు. కానీ అప్పుడు కూడా నేను అనుకున్నది ఏంటంటే ఇది మంచిగా అవ్వాలి. Yes. మీ వాయిస్ మా కట్ అమ్మ మా అయినట్టు. నాన్నని చూసాక వాళ్ళు అటెండ్ అయింది, కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉంది, అందుకే Hmm. వీడియో కూడా ఆఫ్ చేశాను. Hmm. తర్వాత Hmm. సెషన్ అటెండ్ అయ్యాక 5 days లో నాకు వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళ సైకాలజీ ఎందుకు అట్లా ఉంటుంది, వాళ్ళు ఎందుకు అలా ఆలోచిస్తారు, మనం ఎందుకు అలా ఉంటాము, అసలు మనకు వాళ్ళకు డిఫరెన్షియేషన్ ఏంటి, అసలు ఇంత అంటే వీళ్ళని ఇంత చేంజ్ చేసుకోవడం అనేది ఇంత ఈజీనా అనిపిస్తుంది. అది ఎన్నో సంవత్సరాలు అయినా కూడా ఇంత అంటే ఇంత బాధపడ్డానా ఈ విషయం తెలియక అన్న సిచ్యువేషన్స్ ఏర్పడతాయి. ఇప్పుడు Yes. మీరు ఇంకా ఎక్స్పీరియన్స్డ్ గా చేస్తున్నారు కాబట్టి ఇప్పటికి ఇంకా బాగుంటది. ఇది ఎందుకు చెప్తున్నానంటే రియల్ గా నేను అనుభవిస్తున్నాను. అవన్నీ అయిపోయిన తర్వాత కూడా మీరు, అంటే నేను ఫేస్ చేసినవన్నిటిని మీరు చూశారు.
నేను ఎస్ ఆఖరికి ఈవెన్ మేడం నాకు ఇది వద్దు, నా వల్ల కాదు ఇంకా అన్న సిచ్యువేషన్స్ కూడా మీకు తెలుసు. అంటే ఒక మాట చెప్పారు ఏంటంటే, విడిపోవడంలో ఉన్న దానికి చూపించే తొందర కలిసి ఉండడానికి చూపిస్తే కొంచెం బాగవుతది. నేను అలా చూడాలనుకోవట్లేదు, ఇలా చూడాలనుకుంటున్నాను అన్నప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అన్నది ఇంకా పూర్తిగా కంప్లీట్‌గా మారిపోయింది. అది ఎలాగైనా ఉండని, నేను ఆనందంగా ఉండాలి అన్న ఒక్క క్షణం నాకన్నిటిని మార్చేసింది. కాబట్టి ఎస్ ఇక్కడేంటంటే వాళ్ళు మారాల్సిన అవసరం లేదు మేడం. మనం మారితే ఆటోమేటిక్‌గా మన చుట్టూ ఉన్నవి అన్నీ మారుతాయి. ఇప్పటికి కూడా వాళ్ళెవరు మారలేదు. నేనే మారాను. నేనే ఎస్ హ్యాపీగా ఉన్నా. అంటే నా చుట్టూ ఎస్ ఉన్న ప్రపంచాన్ని నేను హ్యాపీగా చూసుకుంటున్నా. లేదంటే అందరిలాగానే అమ్మలాగానో, నాన్నలాగానో, లేకపోతే అత్తమామల్లాగానో అందరిలాగానో నేను ఆలోచించేదాన్ని. ఇంకెప్పుడు నాది బాగవుతుంది? ఎప్పుడు ఇది ఇలా ఇలా ఉండాల్సిందేనా అని. ఎస్ అందుకే నేను మళ్ళీ చెప్పాను. మేడం మళ్ళీ నేను జాయిన్ అవుతాను అని చెప్పాను. ఆ 5 డేస్‌లో మేము ఎన్ని క్వెషన్స్ అడిగామంటే మిమ్మల్ని, ఏంటి మేడం మేము ఒక్కటే చేస్తున్నాము. వాళ్ళు చేయట్లేదు. వాళ్ళకేం రావట్లేదు అన్న మేము లాస్ట్‌కి చివరిగా ఫిఫ్త్ డే వచ్చేసరికి చాలా బాగుంది మేడం ఇది అని. తర్వాత ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టాం ఆ ఇద్దరు. అంటే ఎస్ రకరకాలుగా మాట్లాడుకున్నాం. ఇద్దరే ఉన్నాం కాబట్టి అప్పుడు. అంటే తను నాకు చెప్పడం, నేను తనతో మాట్లాడడం ఇవన్నీ జరిగాయి అప్పుడు. సో ఏంటంటే ఒకటి కాంప్రమైజింగ్ అన్నది కాదు. బంధాన్ని నిలబెట్టుకొని మనం హ్యాపీగా ఉండడం ఒక్కటే ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం అన్నది ఒకటి తెలిస్తే ఎన్ని బంధాలనైనా మనం డీల్ చేసుకోవచ్చు. అంటే ఎస్ ఎగ్జాంపుల్‌కి చెప్పాలంటే ఈ మధ్యలోనే ఆ బంధాలన్నిటిలో నేను కూడా డీల్ చేయడం అన్నవి జరుగుతుంది. ఒకప్పుడు నా ఎస్ వల్ల కాదు మేడం వీళ్ళందరూ నన్ను ఏడిపిచ్చేస్తున్నారు. నాకు మంచేదో, చెడేదో కూడా తెలియట్లేదంటే చిన్నపిల్ల మూర్ఖత్వం పోలేదు ఇంకా నీకు అని కూడా తిట్టించుకున్నా నేను మీతో. ఏంటంటే ఈ రోజు ఏంటంటే వాళ్ళే అంటున్నారు ఎలా ఇది సాధ్యం అని. ఎస్ అన్నీ వస్తాయి మేడం. ఏంటంటే ఒక్కటే ఒక్కటి ఇక్కడ మనల్ని మనం మార్చుకోవాలన్న ట్రాన్స్‌ఫర్మేషన్ మనలో కలగాలి. దాంతో అంటే ఈ చేతికి దెబ్బ తగులుతుంది, నాకు నొప్పిస్తుంది అనకుండా, చేతికి దెబ్బ తగలకుండా నేను ఎలా తప్పించుకోగలను అన్నది ఒక్కటే సమయస్ఫూర్తి ఇక్కడ. ఏ ఎస్ బంధంలోనైనా సమయస్ఫూర్తి, హ్యాపీనెస్ అంటే మనసా వాచా కర్మణ ఉంటే మనంత హ్యాపీగా ఇంకెవ్వరు ఉండరు. అది నా ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్. ఖచ్చితంగా ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా 100% వాళ్ళు వాళ్ళ బంధాలలో ఎంతో హ్యాపీనెస్‌ని పొందుతారని నేను మాత్రం అష్యూర్ ఇస్తున్నా మ్యామ్ అందరికి. ఇది నా ఎస్ ప్రాక్టికల్ నాలెడ్జ్. అది వాళ్ళు కూడా చెప్తారు ప్రతి ఒక్కరు. వాళ్ళు ఫేస్ చేసిన తర్వాత. ఎస్ థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ సో మచ్. యా థ్యాంక్ యూ వెరీ మచ్ టు యూ ఆల్సో. మళ్ళీ మళ్ళీ ఇలాంటి సెషన్ ఎప్పుడు పెడతారా అని చూసాను. లాస్ట్ ఇయర్ పెట్టారు ఇదే డేట్. అంటే నవంబర్ 13th, 14th ఆ ఏరియాలో పెట్టారు. మళ్ళీ ఇప్పుడు నవంబర్‌లో స్టార్ట్ చేశారు. థాంక్ యూ సో మచ్ అసలు. అప్పుడు మేము 3000 కట్టి జాయిన్ అయ్యాం మ్యామ్ ఇద్దరం. ఇద్దరం 3000 పే చేసి జాయిన్ అయ్యాము. బట్ ఏంటంటే ఇప్పుడు ఆ ఫీ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎంతో మందికి అది యూజ్ అవుతుంది. ఫీ అన్నది ఇంపార్టెంట్ అన్నది కాదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అంత మ్యాటర్ ఉంటుంది దాంట్లో అని. 5 డేసే తీసుకున్నారు. ఈసారి 5 వీక్స్ పెట్టినట్టున్నారు మ్యామ్. నేను ఎస్ కరెక్ట్‌గా చూడలేదు. కొంచెం చాలా యా అంటే బిజీగా చూడలేకపోయాను. కొన్ని సెషన్స్ కూడా నేను అటెండ్ అవ్వలేకపోతున్నా. అదొక్కటే బాధ. బట్ రియల్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుంది కాబట్టి ప్రెజెంట్ దాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నా. ఎస్ సో లాస్ట్ టైం 5 డేస్ కంటిన్యూ చేసాం. ఆ తర్వాత వీళ్ళు అవును నేర్చుకున్నవన్నీ మ్యామ్. ఇంప్లిమెంట్ చేశారు. ఈసారి ఏంటంటే 1 వీక్ నేర్చుకున్న 1 వీక్ మొత్తం ప్రాక్టీస్ చేస్తారు. ఇంకేమైనా క్వశ్చన్లు ఉంటే అడగొచ్చు అనమాట నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ ఇంకొక టాపిక్ మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం. ఇలా 5 వీక్స్ మనం చేస్తాం. ఆ తర్వాత కూడా ఇంకా ఏమైనా అవసరమైతే అప్పుడు మళ్ళీ చూడొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ అవకాశం ఇచ్చినందుకు. యా యూ మోస్ట్ వెల్కమ్. సో లావణ్య విన్నారు కదమ్మా, చైతన్య గారు లాస్ట్ ఇయర్ అటెండ్ అయ్యారు, లవ్లీ కపుల్. ఓకే, సో ఆవిడ ఎక్స్పీరియన్స్ ఆవిడ షేర్ చేశారు. సో నెక్స్ట్ సెషన్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు కూడా షేర్ చేస్తారు మీకు ఎటువంటి చేంజ్ వచ్చింది అన్నది. గుడ్ ఈవినింగ్ మ్యామ్. ఒకసారి వెరీ గుడ్ ఈవినింగ్. చెప్పండి అమ్మా. సారీ చెప్పండి. మ్యామ్, కొంచెం లేట్ గా అటెండ్ అయ్యాను సెషన్. టెంపుల్ పర్లేదు. కి వెళ్ళాను, లేట్ అయింది. అంటే అందరికి ఒక మైండ్ సెట్ ఉంటుంది మ్యామ్. ఒక్కొక్కరిది ఒక్కొక్క మైండ్ సెట్. లవ్లీ కపుల్ అని చూడగానే దిస్ ఇస్ ఓన్లీ ఫర్ కపుల్ అని
ఆ మైండ్ సెట్ తోటి మనం ఫిక్స్ అయిపోతాము. కపుల్ ఇన్ ద సెన్స్ కపులే ఉండాల్సిన అవసరం లేదు. ఎవరిది వాళ్ళు ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనుకుంటున్నారో ఆ విధంగా చేంజెస్ చేసుకోవాలి. ఒక కుటుంబంలో స్త్రీ అనే వాళ్ళు ఫస్ట్ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఉమెన్ సైకాలజీ ఈజ్ డిఫరెంట్, మెన్ సైకాలజీ ఈజ్ డిఫరెంట్. ఈ రెండు ఎప్పటికీ కూడా మ్యాచ్ అవ్వవు. మనం ఎన్ని చేసినా కానీ, ఎంత బ్యూటిఫుల్ కపుల్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకున్నా కానీ వాళ్ళలో చిన్న చిన్నవి కంపల్సరీ డిఫరెన్సెస్ ఉంటాయి మ్యామ్. అది నేను చాలా అబ్జర్వ్ చేసినాను, ప్రాక్టికల్ ఎస్ గా చూసినాను, నా లైఫ్ లో కూడా చూసిన. వెరీ ఈజీగా మా మధ్యన చిన్న మిస్అండర్స్టాండింగ్స్, అది వేరే వాళ్ళ వల్ల రావచ్చు, ఇంకా ఎలా అయినా కావచ్చు. బట్ ఫస్ట్ ఎవరు మారాలి అన్నది ఒక థాట్ వస్తే మనం ఏ విధంగా మార్చుకోవాలి. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళది కాబట్టి మనకి హస్బెండ్ ఉండాలి, ఇట్లా ప్రెజెన్స్ ఉండాలి అన్న ఫీలింగ్ ఉంటది, వాళ్ళకి చేంజ్ రావాలని. మేబీ మన వల్ల వాళ్ళు మారే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి కదా మ్యామ్. ఇంకొకటి ఏంటంటే, మరి పెళ్లి కాని వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి రేపు హస్బెండ్ తో ఎలా ఉండాలి అనేది కొంచెం తెలియదు. ఈ చిన్న ఏజ్ లో ఇప్పుడు కొంతమందికి మ్యారేజెస్ చేస్తుంటారు విలేజ్లలో, వాళ్ళకి ఫ్యామిలీలో సడన్ గా ప్రాబ్లమ్ స్టార్ట్ కాగానే ఏం చేయాలనో అర్థం కాదు. అలాంటి వాళ్ళని కూడా చూసాం మ్యామ్. వాళ్ళని వదిలిచ్చేసుకొని వేరే పెళ్లి చేయాలని కూడా చూస్తారు. ఇలా ఎస్ జరుగుతున్నాయి ఫ్యామిలీస్ లో. ఇప్పుడు అదొక ట్రెండింగ్ అయిపోతుంది. ఏంటంటే ఒకటి కాగానే ఇది వర్కౌట్ అవ్వట్లేదా, కథం ఇంకొక పెళ్లి చేసేస్తాం. ఐదర్ అమ్మాయి ఇంట్లో అయినా అబ్బాయి ఇంట్లో. అంతేగాని ఉన్న ఇద్దరి మధ్యన ఎలా బాండింగ్ కుదిరించాలి, ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలని చూసే వాళ్ళు చాలా తక్కువ మ్యామ్. ఇలాంటి సెషన్స్ వింటే తప్ప వాళ్ళలో అంత తొందరగా మార్పు రాదు ఎవరికైనా సరే, ఈవెన్ నాకైనా సరే. సో ఎస్ అది నేను అబ్జర్వ్ చేశాను మ్యామ్. ఎస్ సో ఆవిడ రేస్ చేసిన పాయింట్ లో తప్పు లేదు. మీ మిషన్ ఫర్ విమెన్ కోసం అన్నది అని అయితే నాకు అర్థమైంది. మన ప్రాబ్లమ్స్ కూడా చెప్పుకోలేము. ఈవెన్ హస్బెండ్స్ ఉన్నా కానీ, మన హస్బెండ్సే మన ఈ సెషన్ లో ఉన్నా సరే కొంతమంది చెప్పుకోలేరు, అవి ఎక్స్ప్రెస్ చేయలేరు కూడా ఫ్రీగా. చేయలేరమ్మా. అది యాక్చువల్ థింగ్ అని అనిపించింది. ఎందుకో ఈ విషయం చెప్పాలనిపించింది మ్యామ్. ఎస్ అండ్ అంతెందుకు మ్యామ్, దేవుళ్ళకే తప్పలేదు భార్య భర్తల సమస్యలు. మనం ఎంత అనిపిస్తుంది నాకైతే. టెంపుల్ అంతే కి వెళ్ళొస్తే ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి 2 భార్యలు ఉన్నారు, మరి ఆయన ఎలా మెయింటైన్ చేసుకున్నారో తెలియదు. మరి ఇంకా మేము ఎంత అనిపిస్తుంది వాళ్ళ ముందు. ఎస్ సో ఇదే మాట. రకరకాలు ఉన్నాయి, మనకు తెలియనివి చాలా. మనం ఎప్పుడు అనుకుంటున్నాం కదా, నో నీజ్ ఏ డ్రాప్ అన్నోన్ ఈజ్ ఎన్ ఓషన్. మనకు తెలిసింది, మనకు ఎక్స్పీరియన్స్ లో ఉన్నది ఒక్క డ్రాప్ అంత మాత్రమే. ఏదైనా మనకు తెలియంది మహాసముద్రం అంత ఉంటది ఎప్పుడు. అది మనం ఏమనుకుంటాం అంటే మనకి ఏది తెలుసు అదే ఫైనల్ అనుకుంటాం, బట్స్ నాట్. చాలా ఉంది. ఓకే. సో ఒక్కొక్కటి తెలుసుకుంటుంటే మనలో ఆ బ్లాకేజెస్ ఒకటి క్లియర్ అవుతుంటే మనకి రియల్ నాలెడ్జ్, రియల్ ఎక్స్పీరియన్స్ అన్నది లైఫ్ లోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఓకే. సో ఇది సంగతి. అండ్ మన లవ్లీ కపుల్లో ఆల్రెడీ ఇప్పుడు ఎవరెవరు ఉన్నారో కూడా నేను ఒకసారి చెప్పేస్తున్నా. జస్ట్ ఈరోజు వాళ్ళ కపుల్స్ తాలూకా ఐ మీన్ ఫొటోస్ కూడా షేర్ చేశారు, గ్రూప్ లో షేర్ చేయమన్నా నేను యాక్చువల్లీ. ఓకే. దిస్ ఈజ్ స్వాతి సంతోష్ గారు, ఈమె రాజలక్ష్మి గారు, ఆమని, భారతి. దిస్ ఈజ్ అల్వేలమ్మ ఫోటో. అల్వేలమ్మ గారు. And this is the husband of Shailaja. Shailaja and Swapna. And this is me. Okay. సో వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఇప్పుడు రెడీ అయి ఉన్నారు టు రీస్టార్ట్ దేర్ మ్యారీడ్ లైఫ్. ఇంకొంతమంది ఫొటోస్ పంపించలేదు అనుకుంటా. ఓకే. స్టార్ట్ చేద్దాం. ఐఎమ్ ఆల్సో వెరీ మచ్ ఎక్సైటెడ్. ఓకే. లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి ఏంటంటే డిఫరెన్సెస్, ఏంటంటే యాడ్ చేద్దాం ఇంకా మ్యారీడ్ లైఫ్ లో అన్నవి చేద్దాం. ఇంకా ఎంత లవబుల్ గా ఉండాలో ఉందాం. ఎందుకంటే
రిలేషన్షిప్స్ అన్నింట్లో కూడాను చాలా సెన్సిటివ్, చాలా స్మూత్ అండ్ చాలా స్వీట్ రిలేషన్షిప్ అవుతుంది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్. ఓకే, దాన్ని అంతే ప్రేమగా మనం తీర్చిదిద్దుకుందాం. ఓకే, సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ beautiful ladies, those who have enrolled for this program. And definitely I can assure you that these 5 sessions will transform your married life in a way that ఆ తర్వాత మీరే షేర్ చేద్దరు, నేనేం చెప్పను. ఓకేనా? యా, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడే సెషన్. We'll meet again on Monday, those who are in Lovely Couple at 6:15 p.m. Okay, get ready for that. Start చేద్దాం మన లవబుల్ జర్నీ. బాయ్, థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ మేడం.